ఉన్న అన్ని క్యాన్సర్స్లో కూడా లంగ్ క్యాన్సర్ ఇస్ ద మోస్ట్ కామన్ క్యాన్సర్. నెంబర్ 1 ఇండియాలో. లంగ్ క్యాన్సర్ అనేది 70% మనకి స్మోకర్స్కి వస్తుంది. బట్ ఒక 30-40% లంగ్ క్యాన్సర్స్ నాన్ స్మోకర్స్కి కూడా రావచ్చు. నైట్ షిఫ్ట్స్లో పనిచేస్తుంటారు కొంతమంది. దే ఆర్ ఆల్సో ఎట్ హై రిస్క్ ఆఫ్ హ్యావింగ్ క్యాన్సర్స్. అలర్జీ అనే రూట్ కాజ్ని మనం ఐడెంటిఫై చేసినట్టయితే కనుక, ఆ పర్టికులర్ మెడిసిన్ ఇచ్చినట్టయితే కనుక అది క్యూర్ అయ్యే అవకాశం ఉంటుంది. ఉన్న జబ్బులన్నింటిలో కూడా మోస్ట్ కామన్ ప్రాబ్లం ఏంటి అంటే జలుబు తర్వాత దగ్గు స్టార్ట్ అయింది, దగ్గు తర్వాత ఆయాసం స్టార్ట్ అయింది అనుకోండి. ఇంకా ఆయాసం వచ్చింది అంటే దెర్ ఈస్ సంథింగ్ రియలీ రాంగ్. కోవిడ్ వచ్చి తగ్గిన తర్వాత వాళ్ళకి స్మెల్ తెలియట్లేదు. ఇట్స్ ఫ్రమ్ ఆల్ఫాక్టరీ రిసెప్టర్స్ ఇక్కడ ఉంటాయి పైన. సో అక్కడ తెలియట్లేదు అంటే మేబీ దెర్ ఇస్ సమ్ బ్లాక్ హియర్. టీబీ అనేది హైయెస్ట్ కేసెస్ మన దేశంలోనే ఉన్నాయి వరల్డ్ లో. ఒక హాస్టల్ ఉంది, కొలీగ్స్ ఉంటారు, 6 members 8 members ఉంటారు, ఒక పేషెంట్ ఉన్నాడు, అందుకే వస్తాయి జబ్బు. సో డెస్ట్రాయ్ అవ్వబోయే లంగ్స్ కూడా తెలుస్తాయి మనకి బ్రాంకోస్కోపీ అనే టెస్ట్ లో. ఆ టైంలో పేషెంట్ ట్రీట్మెంట్ చేసినా కానీ మంచి మళ్ళీ నార్మల్ అయిపోవచ్చు లంగ్. ఒక లంగ్తో కూడా బతకొచ్చా? వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. సో జనరల్గా ఏంటంటే లంగ్స్ బాగున్నాయా లేదా అని తెలుసుకోవడం ఎలాగా, లంగ్స్కి ఏదైనా ఇష్యూ వచ్చిందంటే మనకి ఎందుకు చాలా టైం వరకు తెలియదు. సో లంగ్స్ కెపాసిటీ పెంచుకోవాలంటే ఎటువంటి హోమ్ రెమెడీస్ ఉన్నాయి, సో ప్రత్యేకంగా మనము పల్మనాలజిస్ట్ని ఏ టైంలో కలవాల్సి ఉంటుంది, సో పూర్తి వివరాలు తెలుసుకుందాం. మనతో పాటు ప్రముఖ పల్మనాలజిస్ట్ అండ్ ఎలర్జీ స్లీప్ మెడిసిన్ స్పెషలిస్ట్ డాక్టర్ వివేక్ వర్ధన్ ఉన్నారు. డాక్టర్ గారు నమస్తే. నమస్తే అండి. హలో డాక్టర్ గారు, జనరల్గానే లంగ్స్ గురించి ఎక్కువ పట్టించుకోము. జలుబు వచ్చినా ఏదొచ్చినా కానీ తగ్గిపోతుందిలే అని అలా వదిలేస్తాము, లేదంటే మాకు తెలిసిన యాంటీబయాటిక్స్ ఇలాంటివి వాడి తగ్గించుకుంటూ ఉంటాం. కానీ ప్రత్యేకంగా పల్మనాలజిస్ట్ దగ్గరికి వెళ్ళి చూపించుకోవాలనేది ఇంకా తెలియదు. అసలు ఎప్పుడు వెళ్ళాలి? అసలు పల్మనాలజిస్ట్ అనే ఒక డాక్టర్ ఉంటారని తెలిసింది కోవిడ్ తర్వాత చాలా మందికి. అవును. సో ఇట్ హెల్ప్డ్ ఇన్ బ్రింగింగ్ అవేర్నెస్. సో పల్మనరీ డిజార్డర్స్ అంటే మనకి మన ఆస్తమా, సిఓపిడి, ఐఎల్డి, ఈ కోవిడ్లో వచ్చిన న్యూమోనియాస్, కొంతమందికి లంగ్స్లో గాలి చేరొచ్చు, నీరు చేరొచ్చు. దాంతోపాటు మీరు అన్నట్టుగా క్యాన్సర్స్ అంటాం కదా, లంగ్ క్యాన్సర్స్, అవి కూడా రావచ్చు. కానీ మీరు ఈ లంగ్ క్యాన్సర్స్ ఎందుకు అంత లేట్గా బయటపడతాయి అని అడుగుతున్నారు, అంతే కదా? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఉన్న అన్ని క్యాన్సర్స్లో కూడా లంగ్ క్యాన్సర్ ఇస్ ద మోస్ట్ కామన్ క్యాన్సర్. నెంబర్ 1 ఇండియాలో. దాని తర్వాత లంగ్ క్యాన్సర్ అనేది 70% మనకి స్మోకర్స్కి వస్తుంది. బట్ ఒక 30-40% లంగ్ క్యాన్సర్స్ నాన్ స్మోకర్స్కి కూడా రావచ్చు. సో నాన్ స్మోకర్సే కదా, దగ్గు ఉంది 2-3 months నుంచి, అయినా కానీ చెక్ చేయించుకోకపోవడం అనేది తప్పు. నేను స్మోక్ చేయను కదా, నేను ఎందుకు చెక్ చేయించుకోవాలంటారు కొంతమంది. సో ఎందుకంటే లేడీస్కి, ఉమెన్కి కూడా చాలామందికి లంగ్ క్యాన్సర్ రావచ్చు. వాటికి ఎటువంటి స్మోకింగ్ హిస్టరీ ఉండదు. కానీ బ్యాక్గ్రౌండ్ చూసినట్టయితే కనుక ఏదో ఒక విధంగా సెకండ్ హ్యాండ్ స్మోక్ ఎక్స్పోజ్ అయ్యి ఉండొచ్చు. బయటికి వెళ్ళే వాళ్ళైతే ఎక్స్పోజ్ అయ్యే ఎయిర్ పొల్యూషన్ కావచ్చు, స్మోకింగ్ కావచ్చు, ఇవన్నీ కూడా క్యాన్సర్ కారకమే. సో ఇంటర్నేషనల్ సొసైటీ ఫర్ క్యాన్సర్ రీసెర్చ్ అని ఒకటి ఉంది. సో దే హ్యావ్ కేటగరైజ్డ్ వాట్ ఆర్ ద గ్రూప్స్, వాట్ ఆర్ ద ఐటమ్స్ దట్ కెన్ కాజ్ క్యాన్సర్స్. సో దాన్ని 4 గ్రూప్స్లో విభజించారు. గ్రూప్ 1 అంటే అది 100% క్యాన్సర్కి లింక్ అయి ఉన్నవి, అంటే ప్రూవ్ అయినవి. అందులో ఈ సిగరెట్ స్మోకు, అంటే ఎనీ కైండ్ ఆఫ్ స్మోక్ ఫ్రమ్ బీడీ, సిగరెట్, హుక్కా, వీటన్నిటి నుంచి వచ్చే పొగ. దాని తర్వాత ఎయిర్ పొల్యూషన్, అంటే ఎయిర్ పొల్యూషన్లో ఉండే పార్టికులేట్ మ్యాటర్ PM 2.5, దాని తర్వాత కెమికల్స్ ఉంటాయి, కొన్ని టాక్సిక్ ఫ్యూమ్స్ ఉంటాయి. దే ఆర్ డైరెక్ట్లీ లింక్ టు కాజింగ్ క్యాన్సర్. అందుకే ఎయిర్ పొల్యూషన్ గురించి అంతగా మాట్లాడుతూ ఉంటాం. సో మాది శ్వాస ఫౌండేషన్ ఉంది. దాంట్లో ఏంటంటే మెయిన్గా వీ ప్రిడామినెంట్లీ టాక్ అబౌట్ అవేర్నెస్ అబౌట్ ఎయిర్ పొల్యూషన్ ఎంత హౌ డేంజరస్ ఇట్ ఈస్ అనేది. ఇట్స్ నాట్ లైక్ అది ఎక్కడో ఢిల్లీలో ఉంది అనుకోకండి, హైదరాబాద్లో కూడా ఉంది. ఆల్మోస్ట్ మనకి 5 to 7 సిగరెట్స్ పీల్చినంత పొల్యూషన్ పీలుస్తున్నాం రోజు బయట తిరిగితే కనుక. సో దట్ ఈస్ అ హై అమౌంట్ ఆఫ్ పొల్యూషన్. కొన్ని ఏరియాస్ కూడా డిటెక్ట్ చేయడం జరిగింది. ఇండస్ట్రియల్ ఏరియాస్ కానీ హైలీ అంటే ట్రాఫిక్ ఉన్న ఏరియాస్లో ఆల్మోస్ట్ 200 ఉంటుంది ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ అంటాం. సో ఈ పర్టికులర్ ఎయిర్ క్వాలిటీ అనేది ఇంత బ్యాడ్గా ఉండడం వల్ల కూడా ఒక రిస్క్ ఫ్యాక్టర్ ఫర్ క్యాన్సర్. సో ఈ విధంగా ఆల్కహాల్, ఈవెన్ నైట్ షిఫ్ట్స్లో పనిచేస్తుంటారు కొంతమంది, ఓన్లీ నైట్స్. దే ఆర్ ఆల్సో ఎట్ హై రిస్క్ ఆఫ్ హ్యావింగ్ క్యాన్సర్స్. ప్రాబబుల్ అంటే గ్రూప్ 2లో ఉంది అది. బట్ స్టిల్ ఇలాంటివి మల్టిపుల్ ఫ్యాక్టర్స్ వల్ల ఈ క్యాన్సర్స్ అనేవి పెరుగుతూ ఉన్నాయి. ఓకే, అసలు లంగ్స్ బాగున్నాయా లేదా తెలుసుకోవాలంటే ఎట్లా? అసలు లంగ్ కెపాసిటీ అనేది మనకి ఆబ్జెక్టివ్ మెజర్మెంట్, అంటే ఒక పర్టికులర్ టెస్ట్ చేస్తే కరెక్ట్గా నెంబర్స్ అనేది సంథింగ్ యూ కెన్ మెజర్, యూ కెన్ ట్రీట్ కదా. సో నెంబర్స్ కావాలి అంటే టెస్ట్కే వెళ్ళాలి. లేదు నేను కూర్చున్న చోటే నాకు తెలియాలి నా లంగ్ కెపాసిటీ ఎలా ఉంది, ఇప్పటికిప్పుడు నా వీడియో చూస్తున్నారు,
ఇప్పుడు ఎలా ఉందో నాకు తెలియాలి. అవును. అంటే ఒక 15 సెకండ్లలో ఒక గట్టిగా గాలి పీల్చుకొని దాని తర్వాత 15 సెకండ్స్లో 30 నెంబర్స్ కౌంట్ చేయాలి లౌడ్గా. అంటే 1 2 3 4 ఇదే పేస్లో 30 వరకు అట్లా బ్రీత్ హోల్డ్ చేసి బ్రెత్ అంటే సింగిల్ బ్రెత్ తోటి బ్రెత్ కౌంట్ టెస్ట్ అంటాం. సింగిల్ బ్రెత్ తోటి చేయగలిగితే కనుక 30 క్రాస్ అయితే దెన్ దట్ ఈస్ గుడ్, అంటే బాగానే ఉన్నట్టు. అట్లని చెప్పి ఇట్స్ నాట్ లైక్ సర్జరీకి ముందు ఫిట్నెస్ అడుగుతారు కొంతమంది, సర్జరీ చేయించుకోవచ్చా అని. ఇలాంటి టెస్ట్ చేసి పాతకాలంలో చేసేవాళ్ళు. కానీ ఇప్పుడు ఏంటి, మనకి పల్మనరీ ఫంక్షన్ టెస్ట్కి స్పైరోమెట్రీ అని, అడ్వాన్స్ స్పైరోమెట్రీ అని డివైజెస్ ఉన్నాయి. సో వాటితోటి వీ ఎగ్జాక్ట్లీ గివ్ ద వాల్యూమ్స్. ఓకే, వెళ్ళి చెక్ చేయించుకోవచ్చు. ఎస్, విహెచ్ శ్వాస హాస్పిటల్ వీ డూ ఇట్ రెగ్యులర్లీ. సో లంగ్ ఫంక్షన్ టెస్ట్ అంటాం అనమాట, మన లంగ్స్ ఎలా పనిచేస్తున్నాయి. ఇంకొక టెస్ట్ వచ్చేసి ఇందాక చెప్పింది ఏంటి, మన బ్రెత్ హోల్డ్ చేసి లెక్క పెట్టడం. ఇంకొకటి మెట్లెక్కుతూ మాట్లాడడం. ఓకే, ఇప్పుడు మీ ఆఫీసే ఉంది, కొలీగ్స్ ఉంటారు. సో ఫస్ట్ ఫ్లోర్ నుంచి 4th ఫ్లోర్ వరకు మెట్లెక్కుతూ మాట్లాడుతుండాలి. కొంతమంది మాట్లాడుతూనే పైకి ఎక్కుతారు, మధ్యలో అనుకోవచ్చు పర్లేదు. ఇంకొంతమంది ఒక ఫ్లోర్ ఎక్కిన తర్వాత అని ఒక 2 minutes వెయిట్ చేసి మాట్లాడాల్సి వస్తుంది, అది అబ్నార్మల్. ఇంకొంతమంది అయితే ఇంకా కూర్చుని పోవాల్సి వస్తుంది. ఒక 2 ఫ్లోర్ లెక్కగానే ఒక 5 minutes రెస్ట్ తీసుకుంటే కానీ మాట్లాడలేరు. అంటే లంగ్ కెపాసిటీ కొంచెం తక్కువ ఉన్నట్టే. అది ఇండైరెక్ట్లీ యువర్ బాడీ ఈస్ టెల్లింగ్ యూ, అంతే కదా, దెర్ ఇస్ సంథింగ్ రాంగ్. ఇంకొకటి ఆయాసానికి చాలా కారణాలు ఇంకా 3 ఉన్నాయి. లంగ్ ప్రాబ్లమే కాకుండా అంటే లంగ్, హార్ట్, కిడ్నీ ప్రాబ్లం ఉండగానే ఆయాసం రావచ్చండి, ఇది మెడికల్. ఇంకొకటి వచ్చేసి ఫిట్నెస్ లేకపోవడం వల్ల కూడా కొంచెం మెట్లెక్కితే ఆయాసం వస్తుంది కొంతమందికి. అది మజిల్ డీకండిషనింగ్ వల్ల. ఎందుకు మన మజిల్స్ కూడా వీక్ ఉంటే ఆయాసం రావచ్చు. థర్డ్ది వచ్చేసి యాంగ్జైటీ. అంటే ఏ జబ్బు లేకపోయినా యాంగ్జైటీ ఉంటే చాలు ఆయాసం వచ్చేస్తుంది, పానిక్ అటాక్స్ అంటాం, ఆయాసం బాగా వస్తుంది. అట్లని చెప్పి వాళ్ళకి జబ్బు ఉన్నట్టు కాదు. సో ఇట్ ఈస్ ఆల్ ద మైండ్ దట్ ఈస్ కంట్రోలింగ్ దట్. సో ఆ విధంగా ఆయాసం అనగానే లంగ్ ప్రాబ్లం అనుకోకూడదు, ఈ విధంగా కారణాలు కూడా ఉంటాయన్నమాట. ఇది మేము ఇండివిజువల్గా ఇంట్లో చేసుకునే టెస్ట్లు. ఇంకా ఏమన్నా డాక్టర్ గారు ఈ విధంగా కొన్ని ఉంటాయి. అంటే క్యాండిల్ బ్లోయింగ్ టెస్ట్ అని, అవన్నీ కూడా దే ఆర్ నాట్ వ్యాలిడేటెడ్. అది కాకుండా కొంతమంది బ్రెత్ హోల్డ్ చేసుకుని టైమర్ వెయిట్ చేస్తుంటారు కదా. సో దట్ ఆల్సో ఈజ్ ఎ గుడ్. అంటే ఇవన్నీ ఏంటంటే ఎలా ఉన్నాయి లంగ్స్ అని తెలుసుకోవడానికి తప్ప, లంగ్స్లో ఏమైనా మచ్చలు, గడ్డలు అవన్నీ ఉంటే కూడా తెలియవు వీటిలో. ఇట్ ఈస్ జస్ట్ ఎ వెరీ గ్రాస్ వే అనమాట. బట్ ప్రాపర్గా లంగ్ కెపాసిటీ తెలుసుకోవాలి అంటే కనుక పల్మనరీ ఫంక్షన్ టెస్ట్ చేస్తాం. ఎస్పెషలీ పీపుల్ హు ఆర్ ఎట్ రిస్క్. ఇప్పుడు కొన్ని ఫ్యాక్టరీస్లో వర్క్ చేస్తుంటారు, ఇండస్ట్రీస్లో పని చేస్తుంటారు, దాని తర్వాత స్మోక్ చేస్తారు, కుక్స్, షెఫ్స్ ఉంటారు. యూనో దెర్ ఆర్ మెనీ ఆక్యుపేషన్స్ దట్ ఆర్ ఎక్స్పోజ్ టు డస్ట్, స్మెల్స్, స్మోక్స్. స్మెల్ కూడానా? కొన్ని ఇండస్ట్రీస్లో అవి ఉంటాయి కదా. కొంతమంది ఎగ్జాంపుల్ పర్ఫ్యూమ్ స్మెల్ పీలిస్తే చాలామంది ఆస్మా పేషెంట్స్ పడదు, అలర్జీ పేషెంట్స్కి సెట్ అవ్వదు అనమాట. వెంటనే ఒకలాంటి కంజెషన్ అనిపిస్తుంది చెస్ట్లో. సో ఈవెన్ స్మెల్ కెన్ ట్రిగర్ లంగ్ ఇష్యూస్. సో వీటన్నిటికీ ఉన్నాయి అంటే కనుక ఖచ్చితంగా ఈ టెస్ట్ చేసుకుంటే మనకి సివియారిటీ ఆఫ్ ప్రాబ్లం అర్థమవుతుంది. ఇండియాలో ఉన్న ఆస్మాటిక్స్కి చాలామంది వాళ్ళ ఆస్మా కంట్రోల్లో ఉంది అనుకుంటారు. 98%, చాలామంది అంటే 100లో 98 మందికి, అంటే చాలా పెద్ద నెంబర్ కదా. వేరే కంట్రీస్తో పోలిస్తే మనది వర్స్ట్ కంట్రోల్. ఎందుకంటే భయం, సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయేమో. ఇంకా వేరే స్పెషలిస్ట్ ఉంటారు. మాకు తెలిసింది కూడా స్టెరాయిడ్స్. అమ్మో, స్టెరాయిడ్ అంటే అప్పుడు కోవిడ్ అప్పుడు ఇచ్చారు, ఇక్కడ కూడా స్టెరాయిడ్స్ ఉంటాయి, ఏదో డ్యామేజ్ చేస్తాయి అని. సో ఇక్కడ ఏమైందంటే అండి, మల్టిపుల్ స్పెషలిస్ట్, మల్టిపుల్ టైప్స్ ఆఫ్ ట్రీట్మెంట్స్ ఉన్నాయి మన కంట్రీలో. సో వాళ్ళకి చేతిలో ఇది ఒక ఆయుధం ఉంది, వాళ్ళు స్టెరాయిడ్స్ వాడతారు, వాడకండి అని. సో వెన్ యూస్ చేసే స్టెరాయిడ్ టాబ్లెట్ వేరు, స్టెరాయిడ్ ఇంజెక్షన్ వేరు. మనం ఇన్హేలర్స్లో ఇచ్చే స్టెరాయిడ్ వేరు, ఇట్ ఈస్ డిఫరెంట్. అంటే ఒక ట్యాబ్లెట్ని 100 ముక్కలు చేసి ఒక ముక్క తీసుకుని పీలిస్తే ఎంతో, అంత ఒక ఇన్హేలర్లో ఒక పఫ్లో ఉండే డోసు. అంటే అతి తక్కువ డోస్ని ఎక్కడికి ప్రాబ్లం ఉందో అక్కడ పంపిస్తున్నాం. దెబ్బ తగిలింది ఇక్కడ, ఆయింట్మెంట్ పెట్టుకుంటామా, ట్యాబ్లెట్ వేసుకుంటామా? ఆయింట్మెంట్ పెడతాం, కామన్ సెన్స్. సో లంగ్లో ప్రాబ్లం ఉన్నప్పుడు అక్కడికి డైరెక్ట్ మెడిసిన్ పంపిస్తే వేరే బాడీ పార్ట్స్కి ఆ మెడిసిన్ వెళ్ళే అవకాశం ఉండదు. అసలు సిస్టమిక్ సర్క్యులేషన్ అంటే బ్లడ్లోకి అబ్జార్బే అవ్వదు. అది నీ రక్తంలోకే వెళ్ళనప్పుడు ఇంకా వేరే బాడీ పార్ట్స్కి ఎట్లా వెళ్తుంది? కిడ్నీస్కి, బోన్స్కి అని కామన్ అడుగుతుంటారు పేషెంట్స్ వచ్చి. బికాస్ అంటే వాళ్ళందరికీ ముందు ఎవరో చెప్పుంటారు, అది ఇంటి పక్కన వాళ్ళు అవ్వచ్చు, ఇంకా వేరే స్పెషాలిటీస్ ఉన్నాయి కదా మన దగ్గర. సో డిఫరెంట్ స్పెషాలిటీస్ వాళ్ళు చెప్తారు. డజంట్ మీన్ ఇట్ ఈస్ ట్రూ. అంటే ఎవ్రీథింగ్ ఈజ్ ఓపెన్ అండ్ సైంటిఫిక్ ఇన్ అలోపతి. అలోపతిలో ఏం చెప్పినా అంటే మన వాడే మెడిసిన్స్లో అన్నిట్లో కూడా జబ్బు గురించి రీసెర్చ్ చేసేది వాళ్ళే,
ఆ జబ్బు ఏంటి, ఆ జబ్బు కావాల్సిన మందులు ఏంటి కనిపెట్టేది అలోపతియే. దాని తర్వాత ఆ మెడిసిన్ అనేది వాడితే ఏం సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి కూడా ఓపెన్గా చెప్పడం, అది ఇంపార్టెంట్ కదా. ఎవిడెన్స్ బేస్డ్ కదా. ఎవ్రీథింగ్ ఈజ్ ఎవిడెన్స్ బేస్డ్. ఇది వాడితే అవును, నువ్వు ఇంత వాడితే కరెక్ట్, నువ్వు ఎక్కువ వాడితే సైడ్ ఎఫెక్ట్ వస్తుంది. అందుకే మెడిసిన్ వాడేటప్పుడు డాక్టర్ పర్యవేక్షణలో వాడాలి. సైడ్ ఎఫెక్ట్ కానీ దాని యొక్క ఉపయోగాలు కానీ బెనిఫిట్స్ కానీ డాక్టర్స్ చెప్పినట్టుగా చేస్తే, అసలు దెర్ ఆర్ పీపుల్ హూ ఆర్ యూజింగ్ ఇన్హేలర్ సిన్స్ 50 years. యూఎస్లో ఎప్పుడు 70 years నుంచి ఉన్నాయి. దే ఆర్ యూజింగ్, దే ఆర్ హ్యాపీ. ఏం సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఉండవు. ఇన్హేలర్ తీసుకోకపోతే అసలు ఆ టైంకి నిజంగానే వాళ్ళకి బ్రెత్లెస్నెస్ వస్తుందా? కరెక్ట్, వెరీ ఇంపార్టెంట్. అప్పుడు ఏమనుకుంటారు పేషెంట్స్, నాకు అలవాటు అయిపోయింది, ఇది టైంకి వాడితేనే నాకు సెట్ అవుతుంది, లేకపోతే అలవాటు. కొన్ని రోజుల తర్వాత దాని మీద డిపెండ్ అయిపోయిన ఫీలింగ్ వస్తుంది. ఇవి ఎన్ని వర్డ్స్ పేషెంట్స్ నాతో వచ్చి యూజ్ చేసే వర్డ్సే మీకు చెప్తున్నాను నేను. సో నేను డిపెండ్ అయిపోతున్నాను దాని మీద, నాకు అలవాటు అయిపోయింది, నాకు అడిక్ట్ అయిపోయాను నేను దానికి. అది అడిక్ట్ అవ్వడానికి ఇట్ ఈస్ నాట్ నికోటిన్, ఇట్స్ నాట్ సిగరెట్. నీకు అవసరం ఉంది, అద్దాలు ఉన్నాయి, నాకు పెట్టుకోవాలి, తప్పదు, నాకు లైఫ్ లాంగ్ పెట్టుకోవాల్సిందే. ఎందుకు, ఐ హ్యావ్ ఐ సైట్. నేను పెట్టుకోను అంటే ఇట్స్ ఏ ప్రాబ్లం, నాకే కనపడదు. నువ్వు మెడిసిన్ వాడితే నీకు ఆస్తమా అనేది కంట్రోల్లో ఉంటుంది. వాడినప్పుడు ఏమవుతుంది, ఆస్తమా కాస్త సిఓపిడి లాగా మారుతుంది వచ్చే 2-3 దశాబ్దాల్లో. సో ఏమైతే, సిఓపిడి ఈజ్ ఇర్రివర్సిబుల్ ప్రాబ్లం, ఆస్తమా ఈజ్ అట్లీస్ట్ రివర్సిబుల్. సో ఆస్తమా అనే డిసీజ్ కరెక్ట్గా వాడితే, ఎప్పటికీ వాడినా సరే అతి తక్కువ డోస్ వాడినప్పుడు ఎప్పటికీ కంట్రోల్లో ఉంటుంది. వాడని వాళ్ళు 30, 40, 50 years వరకు బాగానే ఉంటారు. కానీ 50s, 60s తర్వాత అది ఇర్రివర్సిబుల్ ఎయిర్వే రీమోడలింగ్ అంటాం. అప్పుడు ఇంకెక్కువ వాడాల్సి వస్తుంది మెడిసిన్స్. అప్పుడు ఇన్హేలర్స్, ఆక్సిజన్, డిఫరెంట్ డివైజెస్ వాడాల్సిన అవసరం ఉంటుంది. సో టైంలో వాడితే దానికి మంచి రిజల్ట్స్ వస్తాయి. స్టెరాయిడ్ అని పారిపోకండి, అది ఓరల్ స్టెరాయిడ్ కాదు, ఇట్ ఈస్ ఇన్హలేషనల్. దానికి సెపరేట్ వర్డ్ ఒకటి ఉంటే బాగుండేది అనిపిస్తుంది ఇండియాలో మనకి. సో ఎందుకంటే వెన్ యూజ్ ఏ స్టెరాయిడ్ పీపుల్ విల్ థింక్ టాబ్లెట్స్ ఆర్ ఇంజెక్షన్స్. వెరీ టైం, అండ్ అందుకే దాన్ని ఐసిఎస్ అంటాం, స్టెరాయిడ్ అన్నాం మేము, ఇన్హలేషనల్ కార్టికోస్టెరాయిడ్, ఐసిఎస్. ఈ ఐసిఎస్లో చాలా తక్కువ డోస్ ఉంటుంది. సో సేఫ్గా వాడొచ్చండి ఇన్హేలర్స్. ఇప్పుడు ఎలా ఉంటారంటే డాక్టర్ గారు, ఒకరికి ఒకలాంటి మందు రాస్తే ఇంట్లో ఎవరికైనా అలాంటి ఇష్యూ వస్తే మళ్ళీ అది వాడుతూ ఉంటారు, అక్కడ కూడా ప్రాబ్లం వస్తూ ఉంటుంది కదా. తప్పు కదా. సో డిఫరెంట్ కెమికల్ కాంబినేషన్స్ ఉంటాయండి. ఏ పేషెంట్ సెట్ అవుతుంది అనేది మల్టిపుల్ పారామీటర్స్ చూసి ఇవ్వడం జరుగుతుంది. సో అందరూ కామన్గా యూజ్ చేస్తుంటారు, అది తప్పే మీరు అన్నట్టుగా. డాక్టర్ గారు, కొన్ని విజువల్స్ చూస్తాము లంగ్స్ గురించి. స్మోక్ చేస్తే లంగ్స్ అట్లా నల్లగా అయిపోతాయి, డార్క్ కలర్ అయిపోతాయి, అవి మనం స్క్వీజ్ చేస్తే ఇట్లా వస్తాయి, అట్లనే అవుతాయి నిజంగా? అంటే స్మోక్ చేస్తే నల్లగైతే అవుతాయండి. ఎందుకంటే మేము లంగ్స్ని ఆల్మోస్ట్ ఎంబీబీఎస్ ఎప్పటి నుంచో ఆల్మోస్ట్ 15-20 years నుంచి దీంట్లో ఉన్నాం కదా. సో అనాటమీ అప్పుడు వెన్ వీ డైసెక్ట్ ద బాడీ అండ్ వెన్ వీ సీ లంగ్స్ అన్ని బ్లాక్ స్పాట్స్ ఉంటాయి, కొంతమందికి పింక్గా ఉంటాయి. పింక్ ఈజ్ నార్మల్. బ్లాక్ మీన్స్ ఆ పర్సన్ ఈదర్ స్మోక్ చేసి ఉండొచ్చు, లేదా బయోమాస్ ఫ్యూయల్ అంటే ఈ పిడికలతోనో లేదా వుడ్తోనో కాలుస్తారు కదా, వంట చేసేవారు అలానే అప్పట్లో, కట్టెల పొయ్యిలు, వాళ్ళకు కూడా బ్లాక్గా అవుతాయి. బయోమాస్ స్మోక్ అంటాం. ఎనీథింగ్ ఈజ్ కార్బన్. లోపలికి వెళ్ళేస్తే అక్కడ ట్రాప్ చేసేస్తాయి మన మైక్రోఫేజెస్. అవి ఎక్కడికి వెళ్ళి స్ప్రెడ్ అవ్వకుండా ఒక దగ్గర పట్టేసుకుని అక్కడ ఉండిపోతాయి పర్మనెంట్లీ. అండ్ బ్రాంకోస్కోపీ అని టెస్ట్ చేస్తాం మేము. అంటే ముక్కు ద్వారా కానీ నోటి ద్వారా కానీ లంగ్స్లోకి వెళ్ళి అక్కడ ఎలా ఉన్నాయి లంగ్స్ అని చూసి, దాంట్లో కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి శాంపుల్ తీసుకోవడమో లేదా ఒక శాంపుల్ టెస్ట్ తీసుకోవడం చేస్తాం. సో ఆ టైంలో కూడా కనిపిస్తాయి ఈ బ్లాక్ కలర్ స్పాట్స్. సో ఇవన్నీ యాంథ్రకోటిక్ పిగ్మెంట్స్ అంటాం. అంటే ఇదంతా కూడా స్మోకింగ్ వల్ల వచ్చినట్టు. ఇప్పుడు ఎయిర్ పొల్యూషన్ వల్ల కూడా డార్క్ అవుతున్నాయి లంగ్స్. అంటే హైలీ పొల్యూటెడ్ ఎయిర్ పీలుస్తున్నాం అనుకోండి, సేమ్ థింగ్ ఈజ్ హ్యాపెనింగ్. మళ్ళీ స్మోకింగ్ చేస్తారండి, వాళ్ళకి సిమ్టమ్స్ ఏముండవు, కానీ ఒక స్మోకర్స్కి లంగ్స్ డ్యామేజ్ అయ్యి సిమ్టమ్స్ రావడానికి 50% డ్యామేజ్ అవ్వాలి లంగ్స్. కానీ ఆ లోపల తెలుసుకోవాలనుకుంటే తెలుసుకోవచ్చు, నేను స్మోకింగ్ చేస్తున్నాను, ఎంత % ఎఫెక్ట్ అయినా లంగ్స్ అని క్యూరియాసిటీ ఉంటుంది కొంతమందికి భయం ఉంటుంది. స్మోకింగ్ వదులుదాం అనుకుంటారు కానీ వదలలేకపోతారు, బికాజ్ ఇట్ ఈస్ అడిక్టివ్. నికోటిన్ ఈజ్ ద మోస్ట్ అడిక్టివ్ కెమికల్ ఇన్ ద వరల్డ్. అసలు ఏం చేస్తారు డాక్టర్ గారు ఆ పొగ వెళ్ళి లోపల ఆ సిగరెట్ స్మోక్లో 7,000 కెమికల్స్ ఉంటాయి, 1-2 కాదు. దాంట్లో 70 కెమికల్స్ వల్ల క్యాన్సర్ కూడా రావచ్చు. దాంతోపాటు ఒక డేంజరస్ కెమికల్ నికోటిన్, అది మన బ్రెయిన్తో ఆడుకుంటుంది. అంటే వెళ్ళి మంచి డోపమిన్ రిలీజ్ చేస్తుంది అనమాట. డోపమిన్ ఈజ్ అ ప్లెజర్ హార్మోన్. ఓకే, ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ కానీ వాటిలో కూడా మనం రీల్స్ తిప్పుతా ఉంటే ఎవ్రీ టైమ్ వీ డూ ఇట్ వీ గెట్ డోపమిన్ సర్జ్ అనమాట. మంచిగా అనిపిస్తుంది, వీ కీప్ డూయింగ్ ఇట్. సో కొకేన్ ఎంత పవర్ఫుల్, నికోటిన్ కూడా అంత పవర్ఫుల్ కెమికల్, అంటే ఎడిక్టివ్ కెమికల్. అందుకే మానలేకపోతుంటారు. బట్ డీ అడిక్షన్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి, డీ అడిక్షన్ చేసుకోవడానికి మెడిసిన్స్ ఉన్నాయి.
మెడిసిన్ అనే కాదు, పేషెంట్కి కొంచెం బలమైన సంకల్పం ఉండాలి, సపోర్ట్ ఉండాలి, సెల్ఫ్ సపోర్ట్ ఉండాలి, ఫ్యామిలీ సపోర్ట్ ఉండాలి, ఫిజిషియన్ పల్మనాలజిస్ట్ సపోర్ట్ ఉండాలి. చాలా మంది పేషెంట్స్ ఆపారండి. ఇట్ ఈస్ పాసిబుల్. ఇప్పుడు ఆస్తమా అనేది పూర్తిగా తగ్గించే జబ్బేనా? ఆస్తమా అనేది ఇట్స్ ఎ క్రానిక్ డిసీజ్. డయాబెటీస్, హైపర్ టెన్షన్ లాగా లాంగ్ టర్మ్ ఉండే జబ్బు. కానీ ఆస్తమాలో చాలా రకాలు ఉంటాయి. ఎక్సర్సైజ్ ఇండ్యూస్ ఆస్తమా అని, ఎలర్జిక్ ఆస్తమా అని, నాన్ ఎలర్జిక్ ఆస్తమా అని, ఇసినోఫిలిక్ ఆస్తమా అని, ఒబెసిటీ ఇండ్యూస్డ్ ఆస్తమా అని. ఇవన్నీ ఏంటంటే దీంట్లో ఎలర్జిక్ ఆస్తమా అని ఏదైతే ఉందో, అంటే ఎలర్జీ వల్ల వచ్చే ఆస్తమా. అంటే అదే పేషెంట్కి చిన్నప్పుడో లేకపోతే కొంచెం టీనేజ్లో ఎప్పుడో జలుబులు కూడా ఉంటాయి, ఇప్పుడు కూడా ఉండొచ్చు. జలుబు, తుమ్ములు, కళ్ళు దురదలు, స్కిన్ ఇచ్చింగ్స్, అంటే వేరే అలర్జీస్తో పాటు లంగ్ ఎలర్జీ ఉంటుంది. ఆ లంగ్ ఎలర్జీనే ఆస్తమా అంటాం. సో ఇది 30 to 40% ఆఫ్ ఆల్ ఆస్తమా పేషెంట్స్ హ్యావ్ ఎలర్జిక్ ఆస్తమా, వెరీ కామన్. సో ఈ ఎలర్జిక్ ఆస్తమా మాత్రం క్యూర్ అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి. సైంటిఫిక్ ఎవిడెన్స్తోనే చెప్తున్నాను. సో దేర్ ఈస్ ఎ సొసైటీ కాల్డ్ జీనా, సో గ్లోబల్ ఇనిషియేటివ్ ఫర్ ఆస్తమా. సో బేసిక్లీ ఏంటంటే దీంట్లో డిఫరెంట్ స్టేజెస్ లాగా పరిగణిస్తారు ఆస్తమాని. తర్వాత ట్రీట్మెంట్ కూడా ఏ లెవెల్ ఆఫ్ ట్రీట్మెంట్ అవసరం పడుతుంది, ఏ స్టెప్ ఆఫ్ ట్రీట్మెంట్ అవసరం పడుతుంది చూస్తాం పేషెంట్కి. కొన్ని స్టెప్స్లో ఈ అలర్జన్ ఇమ్యూనోథెరపీ అనేది అడ్వైజ్డ్. ఓకే. సో అది గత 15 yearsగా శ్వాస హాస్పిటల్లో వీఆర్ ప్రాక్టీసింగ్ అలర్జన్ ఇమ్యూనోథెరపీ. అండ్ ఇప్పుడు దెర్ ఇస్ అన్ FDA అప్రూవ్డ్ అలర్జన్ ఇమ్యూనోథెరపీ అవైలబుల్, అంటే ఇట్ ఈస్ ఫ్రమ్ డెన్మార్క్. సో సిన్స్ లాస్ట్ 8 to 9 months ఇన్ ఇండియా, దట్ ఆల్సో వీఆర్ గివింగ్ టు పేషెంట్స్. సో వీటి వల్ల ఏంటి అంటే అలర్జీ అనే రూట్ కాజ్ని మనం ఐడెంటిఫై చేసినట్టయితే కనుక ఆ పర్టికులర్ మెడిసిన్ ఇచ్చినట్టయితే కనుక అది క్యూర్ అయ్యే అవకాశం ఉంటుంది. ఎట్లా తెలుసుకుంటారు డాక్టర్ గారు అసలు? దీన్ని మనం స్కిన్ ప్రిక్ టెస్ట్ అంటాం. ఇట్స్ అన్ అలర్జీ టెస్ట్. అంటే మన బాడీలో దేనికైతే ఎలర్జీ ఉందో అది మనం ఐడెంటిఫై చేయడానికి కోసం స్కిన్ పైన చేస్తాం. అట్లని చెప్పి స్కిన్ జబ్బు ఉన్న వాళ్ళకి చేసే టెస్ట్ కాదు. ఏ ఎలర్జీ ఉన్నా స్కిన్ పైనే చేయాలి. అది ఒక ఏరియా మనకి చేయడానికి కోసం, స్పేస్. సో అక్కడ మన బాడీలో ఒకవేళ పర్టికులర్గా ఆ ఐటమ్కి ఎలర్జీ ఉన్న యాంటీబాడీస్ మన బాడీలో రెడీగా ఉన్నాయనుకోండి, అక్కడికి వచ్చి బయటపడతాయి అనమాట. సో అది చూసి మనం ఎస్ దిస్ పేషెంట్ హ్యాస్ ఎలర్జీ టు దిస్ పర్టికులర్ ఐటమ్ అండ్ వీ కెన్ గివ్ దిస్ పర్టికులర్ ట్రీట్మెంట్ టు క్యూర్ ది ఎలర్జీ. సో దీంట్లో ఏంటి అంటే ఇట్ విల్ నాట్ వర్క్ ఇన్ ఎ డే ఆర్ టూ. ఇప్పుడు ఎలర్జిక్ టాబ్లెట్స్, నేజల్ స్ప్రేస్ అవి వెంటనే పనిచేస్తాయి, 1 dayలో సెట్ అయిపోతాడు పేషెంట్. కానీ ఇవి టైం టేకింగ్ అనమాట, బట్ లాంగ్ లాస్టింగ్ ఎఫెక్ట్ ఉంటుంది. సో పేషెంట్స్ చాలా పేషెంట్గా ఉండాలి. సో 1 monthలో మంచిగా అయిపోవాలంటే అవ్వదు. సో ఇట్ టేక్స్ టైం. సమ్ పేషెంట్స్ మిస్ఇంటర్ప్రిట్ ఇట్, అది వాడాము మాకు అనవసరంగా ఇచ్చారు అని. అట్లా కాదు, నువ్వు డ్యూరేషన్ కరెక్ట్ డ్యూరేషన్ వాడితేనే రిజల్ట్ వస్తుంది. మ్యాజిక్ చేయలేము కదా, దిస్ ఇస్ మెడిసిన్, మ్యాజిక్ చేయలేము. సో ప్రాపర్గా ఏ మెడిసిన్ ఎంత డ్యూరేషన్ వాడాలో అందుకే సరిగా వినాలి క్లినిక్ హాస్పిటల్కి వచ్చినప్పుడు. సో మెనీ పేషెంట్స్ డూ 95% డూ వెరీ వెరీ వెల్. ఈ 5% ఈ కేటగిరీలోకి వస్తారు. వినర్ ఫస్ట్ చెప్పింది సిమ్టమ్స్ అయితే 1 monthలో మంచిగా అయిపోవాలనుకుంటారు, అట్లా అవ్వదు కొన్నిసార్లు. సిమ్టమ్స్ అయితే తగ్గుతాయి కదా డాక్టర్ గారు? మెడిసిన్స్తో పాటు ఇమ్యూనోథెరపీ ఇస్తాం పేషెంట్స్కి, అలర్జీ ఇమ్యూనోథెరపీ. ఈ మెడిసిన్స్ ఆపే టైం వస్తుంది ఫ్యూచర్లో. ఆ లోపల మెడిసిన్స్ ఆపేసి ఓన్లీ ఇమ్యూనోథెరపీ వాడితే కుదరదు. బికాజ్ ఎవ్రీథింగ్ ఈజ్ సైంటిఫిక్. కరెక్ట్ నువ్వు ఇన్ని డ్యూరేషన్ ఇలా వాడి 2 కలిపి ఇలా వాడి అలా చేస్తేనే తగ్గుతుంది. సో దట్స్ హౌ ఇట్ ఈస్. సో పేషెంట్గా ఉంటే ఇమ్యూనోథెరపీ అనేది డెఫినెట్గా వర్కౌట్ అవుతుంది. ఇట్ ఈస్ నాట్ జస్ట్ ఫర్ ఆస్తమా బట్ ఆల్సో అలర్జీస్. అంటే బాగా సివియర్ నోస్ బ్లాక్స్, స్నీజింగ్స్, పొద్దున్న లేస్తే అవే ఉంటాయి, నైట్ ఏమో ముక్కు బ్లాక్ అయిపోవడం, నిద్ర పట్టదు. సో వీటన్నిటికీ కూడా ఆ పర్టికులర్ ట్రీట్మెంట్ చాలా మంచిగా పనిచేస్తుంది. సో దట్ ఈస్ వాట్ వీఆర్ డూయింగ్ అండ్ దర్ ఆర్ హండ్రెడ్స్ ఆఫ్ పేషెంట్స్ హు ఆర్ బెనిఫిటెడ్ ఫ్రమ్ దిస్ థెరపీ. ఈ జలుబు వస్తే డాక్టర్ దగ్గరికి వెళ్ళాలా లేకపోతే ఇంట్లో హోమ్ రెమెడీస్? అన్ని జలుబులకు వెళ్ళాల్సిన అవసరం లేదండి. మనుషులందరిలో కూడా ఉన్న జబ్బులన్నింటిలో కూడా మోస్ట్ కామన్ ప్రాబ్లం ఏంటి అంటే జలుబు. అలా అని చెప్పి ప్రతి జలుబు ఉన్న వాళ్ళు హాస్పిటల్కి వెళ్తే సరిపోవు, హాస్పిటల్స్ కూడా డాక్టర్స్ కూడా సరిపోరు. సో ఆ జలుబు అనేది ఒక వారం రోజులు ఉంది పోయింది అంటే అది వైరల్, అది చాలా కామన్. ఇప్పుడు ఆఫీస్లో కూడా ఒకరికి వస్తే 10 మందికి అంటుతుంది. దానికి వెళ్ళాల్సిన అవసరం లేదు యూజువలీ హెల్దీ పీపుల్. సో మరీ యంగ్ చిల్డ్రన్ లేదా 60 సంవత్సరాలు పైబడి ఉన్నవాళ్ళు, వేరే జబ్బులు కూడా ఉన్నాయి జతగా, అలాంటప్పుడు ఆ జలుబు అనేది స్లోగా లంగ్స్కి వెళ్ళి వాళ్ళకి ఉన్న అండర్లయింగ్ ఆస్తమా, COPD, ILDని ట్రిగ్గర్ చేసే అవకాశం ఉంటుంది. లేదా వాళ్ళకి న్యూమోనియా వచ్చే అవకాశం ఉంటుంది. అంటే ఈ వైరస్ వల్ల కూడా న్యూమోనియా రావచ్చు. కోవిడ్లో జరిగింది అదే, కొన్ని లక్షల మంది చనిపోయారు కదా, ఇట్స్ బికాస్ ఆఫ్ న్యూమోనియా, కోవిడ్ న్యూమోనియా. అలాగా ఈ ఫ్లూ వల్ల కూడా ఫ్లూ న్యూమోనియాస్ వస్తాయి. చాలా వైరసెస్ ఉంటాయండి, RSV అని, ఇన్ఫ్లుయెన్జా అని, ఈ కామన్ చాలా. ఈ బైమోడల్ అంటే చిన్న పిల్లల్లో పెద్దవాళ్ళలో కేర్ఫుల్గా ఉండాలి. ఎప్పుడు డేంజర్ అనుకోవాలి పెద్దవాళ్ళు అంటే జనరల్గా యంగ్ అడల్ట్ అలాగా?
ఇప్పుడు జలుబు వచ్చింది, జలుబు వచ్చిన తర్వాత తగ్గిపోయిందంటే పర్లేదు. జలుబు తర్వాత దగ్గు స్టార్ట్ అయింది, దగ్గు తర్వాత ఆయాసం స్టార్ట్ అయింది అనుకోండి, ఇంకా ఆయాసం వచ్చింది అంటే దెర్ ఈస్ సంథింగ్ రియలీ రాంగ్. ఇమీడియట్గా డాక్టర్ దగ్గరికి వెళ్ళాల్సిందే. ఆయాసం వచ్చినా కొంతమంది ఇంట్లో కూర్చొని సిరప్స్ వాడుతుంటారు, వాళ్ళు సీరియస్ అవుతారు. సో అట్లా చేయకూడదు. జలుబు వచ్చిపోయింది, జ్వరం ఒక రోజు ఉండింది, ఒళ్ళు నొప్పులు ఉన్నాయంటే ఓకే తగ్గిపోయింది. దగ్గు స్టార్ట్ అయిందంటే డాక్టర్ దగ్గర కలవాల్సిందే. దగ్గు అంటే లంగ్స్ ఎఫెక్ట్ అయినట్లేనా? లంగ్స్ కొంతమందికి థ్రోట్ నుంచి కూడా రావచ్చు అండి. సో థ్రోట్ నుంచి రావచ్చు, లంగ్స్, అది డాక్టర్ పని. ఎక్కడి నుంచి వస్తుంది ఏంటి అని తెలుసుకుని దాని ట్రీట్మెంట్ ఇస్తారు. 2 weeks దాటాయి అయినా దగ్గు తగ్గలేదంటే 100% ఎక్స్రే చేయించుకోవాలి. వచ్చి ఫ్లమ్ను బట్టి అది లంగ్స్ డ్యామేజ్ అయిందా అని తెలుసుకోవచ్చా మేము? డ్యామేజ్ చెప్పలేంలే ఫ్లమ్ చూసి, కానీ ఇన్ఫెక్షన్ లేదా తెలుస్తుంది. కొంచెం గ్రీనిష్గా వస్తుంది అంటే కొంచెం ఇన్ఫెక్షన్ ఉన్నట్టు. న్యూమోనియా కూడా ఉండొచ్చు అండర్లైయింగ్, అందుకే అంటున్నా ఎక్స్రే ఇంపార్టెంట్ అట్లాంటి కేసెస్లో. కొంతమందికి దగ్గేందుకు అసలు తగ్గదు డాక్టర్ గారు, వస్తే ఒక 3 weeks 4 weeks వరకు ఉంటుందని కూడా చెప్తూ ఉంటారు. అది నేను మీ వీడియోస్లో కామెంట్స్లోనే చూసాను. అది కాఫ్ అనేది, ఇప్పుడు ఆస్మా ఉంది కదా మనకి, మోస్ట్ కామన్ సిమ్టమ్ ఫర్ ఆస్మా ఈజ్ కాఫ్. అందరూ ఉబ్బసం అనగానే, ఆస్మా అనగానే ఆయాసం అనుకుంటారు వెంటనే, కానీ ఆస్తమాకి మోస్ట్ కామన్ సిమ్టమే దగ్గు. అండ్ సైనస్ ఉంది, సైనస్ ఉన్న పేషెంట్కి దగ్గు ఉండొచ్చు. ఇవన్నీ కాకుండా మీరు అన్నట్టుగా జలుబు వచ్చింది పోయింది, నెలైనా దగ్గు తగ్గట్లేదు, దాన్ని పోస్ట్ వైరల్ కాఫ్ అంటాం. సో వీటన్నిటిని కూడా ట్రీట్ చేయాలి. ట్రీట్ చేయకపోతే పోస్ట్ వైరల్ కాఫ్ 6 months వరకు కూడా ఉండొచ్చు. ఇట్స్ లాంగ్ లాస్టింగ్ థింగ్. అది డ్యామేజ్ చేస్తుందా? డ్యామేజ్ అంటే వైరస్ అనేది ఒక పెద్ద ట్రిగ్గర్ అండి. ఎలా అయితే డస్ట్ మైట్ ఉందో, డస్ట్, ఈ కెమికల్స్, స్మెల్స్, స్మోక్ అవి ఉంటాయో, అలానే ఈ వైరస్ కూడా ఒక ట్రిగ్గర్ అనమాట. లంగ్స్లోకి వెళ్ళి కొంచెం డిస్టర్బ్ చేస్తుంది. లంగ్స్కి కూడా ఒక స్కిన్ ఉంటుంది లోపల, ఎపిథీలియం అంటాం. ఈ స్కిన్ కూడా మనకి కరెక్ట్గా ఉంటే ప్రాబ్లమ్స్ రావు, వెళ్ళి బాగా ఇది గీరేసినట్టు చేస్తుంది లోపల వైరస్. అప్పుడు అది ఈజీగా ట్రిగ్గర్ అవుతుంది, దానికి చల్లగాలి వెళ్ళినా దగ్గు వస్తుంది. ఏమన్నా మనం ఇంకా పొల్యూషన్ పిలిస్తే అయిపోయినట్టే, ఇంకెక్కువ వస్తుంది. ఏమన్నా పర్ఫ్యూమ్ పెట్టుకున్నా, సో ఈజీగా ట్రిగ్గర్ అవుతుంది దగ్గు అనేది. ప్రతి దానికి చిన్న ఏమైనా చల్లటివి తిన్నా, ఏమైనా స్వీట్స్ తిన్నా వెంటనే ఎక్కువ అయిపోతుంది అనమాట. సో ఈజీగా ట్రిగ్గర్ అయ్యే కాఫ్ ఉంటే ఇది ఈదర్ వైరస్ ఇన్ఫెక్షన్ వచ్చిన తర్వాత అవ్వచ్చు, లేదా అలర్జీ కూడా అయ్యి ఉండొచ్చు. ఇప్పుడు కోవిడ్ తర్వాత చాలామందికి లంగ్స్ పాడయ్యాయి, లంగ్స్ డ్యామేజ్ అయినాయి, అందుకే డాక్టర్ దగ్గరికి వెళ్ళినాము, కోవిడే దీనికి కారణం అంటున్నారు. అప్పుడెప్పుడు వచ్చిన కోవిడ్ డ్యామేజ్ చేస్తుందా? అట్లా ఇంకా కూడా అయ్యే ఛాన్స్ ఉంటుందా? అసలు ఏం జరిగింది అప్పుడు కోవిడ్లో? 99.9% పీపుల్ రికవర్ అయిపోయారండి. లంగ్స్ ఏవైతే కొంచెం గట్టిగా అయ్యాయి, కరెక్టే, వాస్తవం, నేను చూశాను లిటరలీ. సో వీ హ్యావ్ సీన్ మెనీ లంగ్స్ దట్ హ్యావ్ బికమ్ హార్డ్ ఆఫ్టర్ కోవిడ్, బట్ దే హ్యావ్ బికమ్ సాఫ్ట్ లేటర్. అంటే పూర్తిగా ఐఎల్డి లాగా అవ్వలేదు. ఐఎల్డి అంటే ఇంటెస్టిషియల్ లంగ్ డిసీజ్ అంటాము, వేర్ లంగ్స్ అనేవి బ్రెడ్ లాగా మెత్తగా ఉండాల్సిన రస్క్ లాగా గట్టిగా అవుతాయి. కానీ దీంట్లో ILA అనేది ఫామ్ అయింది అనమాట. అంటే ఇంటెస్టిషియల్ లంగ్ అబ్నార్మాలిటీ ఫర్ టైమ్ బీయింగ్, ఫర్ ఫ్యూ మంత్స్, కొంతమందికి ఫ్యూ ఇయర్స్లో మళ్ళీ వాపస్ సెట్ అయిపోయింది. రేర్గా 0.1% పేషెంట్స్కి ఇంకా కూడా కోవిడ్ వచ్చిపోయిన తర్వాత కూడా ఆ లంగ్స్ అనేవి ఇంకా గట్టిగా ఉన్నాయి కొంతమందికి. వెరీ వెరీ రేర్. ఐ హ్యావ్ సీన్ సచ్ కేసెస్. ఈవెన్ రీసెంట్గా కూడా చూసాను. కోవిడ్ తర్వాతే అలా అయింది, కోవిడ్ ముందు హెల్దీ, సరిగ్గా బ్రీత్ తీసుకోలేదు. అంటే ఆల్మోస్ట్ లంగ్స్కి స్కోరింగ్ ఇచ్చేవాళ్ళం కోవిడ్ టైంలో మేము. అవుట్ ఆఫ్ 25 ఎంత ఉంది స్కోర్ అని. కొంతమంది 20-25 అవుట్ ఆఫ్ 25 ఉన్న పేషెంట్స్ కూడా ఉంటారు, కానీ వాళ్ళు బతికి ఉన్నారు. లక్కీలీ దే కేమ్ అవుట్, బట్ లంగ్స్ ఇంకా పూర్తిగా నార్మల్ అవ్వాలి. డాక్టర్ గారు, ఇప్పుడు జనరల్గానే మేము లంగ్స్ బాగుండాలి, లంగ్స్ క్లియర్ అవ్వాలి అన్నప్పుడు మేము ఇంట్లో రకరకాల ఈ హోమ్ రెమెడీస్ అనేవి పాటిస్తూ ఉంటాం. జలుబు వస్తే కనుక అది స్టీమ్ తీసుకోవడం, స్టీమ్ ఇన్హలేషన్, పసుపేసి తీసుకోవడము, ఇట్లాంటివి అవి మంచిగా అసలు. ఇంకా చాలా వేస్తారండి పసుపు కాకుండా, జండు బామ్ అని, అట్లా డిఫరెంట్ వీక్స్ అని చాలా వేస్తారు. దే ఆర్ నాట్ సేఫ్ ఫర్ ఇన్హలేషన్. మీరు ఆ పర్టికులర్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ స్టీమింగ్ అనేది చాలా విపరీతంగా ఇస్తారు కొంతమంది, రోజు చేస్తా అని చెప్తారు. అవసరం లేదు, అనవసరంగా ఎక్కువ అయినట్టు అవుతుంది. అండర్లైంగ్ ఆస్మా, సిఓపిడి అలాంటివి ఉంటే స్టీమింగ్ వీక్లీ థ్రైస్ మ్యాక్సిమం, అంతకంటే ఎక్కువ చేయొద్దు. స్టీమ్ చేయడం వల్ల కొంచెం మాయిశ్చర్ పెరుగుతుంది అంతే. ఎవరు ఎక్కువ చేస్తారు తెలుసా? ముక్కు సర్జరీ అయి ఉంటుంది ఇంతకుముందు, వాళ్ళకి ఎక్కువ చేస్తారు. ఎందుకు చేస్తారు అంటే వాళ్ళకి న్యాచురల్ హ్యూమిడిఫికేషన్ అవ్వదు ముక్కు. మనందరికీ కూడా ముక్కులో ఇటువైపు 3 ఇటువైపు 3 టర్బినేట్స్ అని ఉంటాయి. టర్బినేట్స్ అంటే ఏంటి, ఆ ఫంక్షన్ ఏంటి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం పీల్చే గాలి మనం ఏ టెంపరేచర్ పీల్చినా లంగ్స్లోకి వెళ్ళేసరికి 37 degrees సెంటిగ్రేడ్ అయిపోతుంది. దట్స్ బికాజ్ ఇక్కడ టెంపరేచర్ని మాడిఫై చేస్తుంది. చల్లగాలి పీల్చినా, వేడిగాలి పీల్చినా మళ్ళీ దాన్ని 37 తీసుకొస్తుంది. బికాస్ ఆఫ్ ద బ్లడ్ సప్లై, చాలా రిచ్ బ్లడ్ సప్లై ఉంటుంది ఇక్కడ. తర్వాత ఫిల్టరేషన్ చేస్తుంది ఎయిర్ని.
తర్వాత హ్యూమిడిఫికేషన్ చేస్తుంది. సో చాలామంది నోస్ సర్జరీ చేయించుకుంటారు, ఎలర్జీ వాళ్ళు పేషెంట్స్ చెప్తున్నాను. సో అప్పుడు ఏమవుతుందంటే ఆ హ్యూమిడిఫికేషన్ కానీ ఆ టెంపరేచర్ రెగ్యులేషన్ కానీ జరగదు. సో వాళ్ళకి ఎప్పుడు డ్రై ఎయిర్ పిలిచిన ఫీలింగ్ వస్తూ ఉంటుంది. నిజంగానే పిలుస్తారు డ్రై ఎయిర్ వాళ్ళు, బికాస్ ఇక్కడ ఇవి లేవు కదా, కట్ చేశారు కదా. సో అది ప్రాబ్లం వాళ్ళకి. సో దే ఫ్రీక్వెంట్లీ గెట్ కాఫ్స్, ఆస్తమా ఇవన్నీ బాగా పెరుగుతాయి వాళ్ళకి పోస్ట్ సర్జరీ. ఎంతోమంది పేషెంట్స్ ఎవ్రీడే బేసిస్లో చూస్తుంటాము. బిఫోర్ సర్జరీ వరకు జలుబు తుమ్ములు అవి ఉండేవి, చేసిన తర్వాత లంగ్స్కి వచ్చేస్తుంది జబ్బు. సో అది దగ్గు, ఆయాసం అన్నీ స్టార్ట్ అవుతాయి అనమాట. సో మేము చెప్పేది ఏంటంటే ఎలర్జీ ఉంది, ఎలర్జీని సర్జరీ ఎప్పటికీ తీయలేదు. సర్జరీ కెన్ నాట్ రిమూవ్ ఎలర్జీ. ఎలర్జీ ఉంది అంటే ఎలర్జీకి ట్రీట్మెంట్ తీసుకోవాలి ఫస్ట్. అప్పుడు పెరిగిన టర్బినేట్ సైజ్ ఆటోమేటిక్గా సెట్ అవుతుంది. కొంతమందికి నిజంగానే చాలా డిఎన్ఎస్ అంటాం, డీవియేషన్ ఉండి అవన్నీ ఓకే, సర్జరీ ఇస్ ఫైన్. బట్ టర్బినేట్ అంతలాగా అంటే ఫ్రీక్వెంట్గా తీసేయడం వల్ల వీళ్ళు తర్వాత చాలా సఫర్ అయితే వాళ్ళు మా దగ్గరికి వస్తారు తర్వాత పల్మనాలజిస్ట్ దగ్గరికి. సో దే డెవలప్ అలర్జీస్, ఆస్తమాస్ అని బాగా పెరుగుతాయి వాళ్ళకి. మరి దీనికి అలా పెరిగినప్పుడు దానికి సొల్యూషన్ ఏంటి? అలర్జీని ట్రీట్ చేయాలి, నేజల్ స్ప్రేస్ ఉంటాయి అవి వాడాలి. పేషెంట్స్కి కొంతమందికి ఓపిక ఉండదు, ఒక రోజులో అయిపోతుంది అని చెప్పి సర్జరీ చేయించుకోవడం అట్లా కాదు. యూ హ్యావ్ టు యూస్ లైక్ ఎ కోర్స్ ప్రాపర్లీ. దెన్ మాటికి రాకుండా ఆగుతుంది. ఒకవేళ వస్తుందంటే అలర్జీ ఇమ్యూనోథెరపీ కూడా ఉంది కదా. సో మా దగ్గర ఏంటంటే సర్జరీ ఈజ్ ద లాస్ట్ ఆప్షన్. ఇప్పుడు ఎట్లా అయిపోయిందంటే సైనస్ అనగానే సర్జరీ అనే వచ్చేసింది, అంతలా జరిగాయి. అట్లా కాకుండా అసలు కారణం ఏంటో తెలుసుకొని దాన్ని ట్రీట్ చేస్తే కనుక సర్జరీ ఈజ్ ఆల్వేస్ ద లాస్ట్ ఆప్షన్. ద థౌజండ్స్ ఆఫ్ పేషెంట్స్ హూమ్ వీ హ్యావ్ అవాయిడెడ్ సర్జరీస్ అనేవి. కొంతమందికి అఫ్కోర్స్ పెద్దగా ఎక్కువ డిఎన్ఎస్ ఉంది, తప్పదు అన్నప్పుడు చేయించుకోవాలి. కానీ ప్రతి చిన్నదానికి అనేది ఐ డోంట్ రికమెండ్ ఎట్ ఆల్. అంటే ఇది వస్తే ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళాలనే ఒక కన్ఫ్యూజన్ ఉంది. అంటే అంత అవేర్నెస్ లేదు కదా, అలర్జీ స్పెషలిస్ట్ ఉంటారని తెలియదు. ఇప్పుడు చాలామంది అడుగుతుంటారు, సార్ నా ముక్కు బ్లాక్ అయిపోయింది సర్జరీ చేయించుకోవాలా అని. ఏమవుతుంది కరెక్ట్ చెప్పు అని అడుగుతాను. అప్పుడు సార్ కొంచెంసేపు ఇది బ్లాక్ అవుతుంది, కొంచెంసేపు ఇది బ్లాక్ అవుతుంది, మళ్ళీ కొంచెంసేపు ఇది అవుతుంది అంటే 4 to 5 hours ఒకసారి అంటే ఎగ్జాక్ట్లీ సార్ 4 to 5 hours ఒకసారి అట్లా అవుతుంది అంటాడు. ఎందుకు అవుతుంది అంటే ఇట్స్ ఎ ఫిజియోలాజికల్ నేజల్ సైకిల్. మనందరికీ, మీకు కూడా అవుతుంది, నాకు కూడా అవుతుంది, అందరికీ అవుతుంది. కొన్నిసార్లు దీంట్లోంచి గాలి బాగా అవుతుంది, కొన్నిసార్లు దీంట్లోంచి బాగా అవుతుంది. అది అందరూ గమనించి ఉంటారు. బట్ వీళ్ళకి ఏంటంటే ఎలర్జీ ఉండడం వల్ల ఆ కండ ఏదైతే ఉందో కొంచెం స్వెల్ అవుతుంది. ఎలర్జీ అంటే అక్కడ ఎలర్జీకి సంబంధించిన బ్లడ్లో ఉన్న సెల్స్ ఎక్కువ వస్తాయి అక్కడికి. ఎక్కువ వచ్చినప్పుడు కొంచెం ఉబ్బుతాయి. అది న్యాచురల్. ఇప్పుడు దెబ్బ తగిలినప్పుడు ఉబ్బదా, స్వెల్లింగ్ వస్తుంది కదా. అలానే ఎలర్జీ కూడా ఒకలాంటి ఇంజురీ టైప్లో ఇక్కడ. సో దానివల్ల అట్లా అవుతుంది అనమాట. దానికి కరెక్ట్ ట్రీట్మెంట్ ఇస్తే అది మళ్ళీ నార్మల్ సైజ్కి వెళ్ళిపోతుంది. దాన్ని మనం ఏదో కట్ చేసి చేయాల్సిన అవసరం లేదు. అంతే. తర్వాత ఇంకా చాలా ఎక్కువ ఇబ్బందులు ఫేస్ చేస్తారు పేషెంట్స్. సో నేజల్ సైకిల్ అనేది నార్మల్. ఇప్పుడు కూడా మనం ఇట్లా పీల్చినప్పుడు నాకు ఇది బాగా వెళ్తుంది, ఇది తక్కువ వెళ్తుంది. ఓకే, అలా ఎవరికైనా అంతే, ప్రతి మనిషికి ఉంటుంది నేజల్ సైకిల్. అది ఉంది కాబట్టి మనం గాలి పీలుస్తున్నట్టు సెన్సేషన్ మనకు తెలుస్తుంది. రెండు ఫుల్గా ఓపెన్ ఉన్నాయి అనుకోండి, ఏదో గాలి వెళ్ళనట్టే అనిపిస్తుంది మనకి. ఎప్పుడైనా గాలి గట్టి పీల్చాలంటే ఏం చేస్తారు మీరు? ఇట్లా ఒకసారి క్లోజ్ చేసి గట్టిగా లాగుతాం మనం, అప్పుడు బాగా వెళ్తుంది గాలి. సో ఒకటి కొంచెం న్యాచురల్గా బ్లాక్ ఉంటేనే ఇంకో దాంట్లో గాలి ఫ్రీగా వెళ్ళినట్టు అనిపిస్తుంది. ఇవన్నీ కట్ చేసుకుని వస్తారు కొంతమంది, వాళ్ళకి ఎంటీ నోస్ సిండ్రోమ్ వస్తుంది. ఎంటీ నోస్ అంటే ముక్కంతే చూసి ఏమీ ఉండదు, మళ్ళీ కండ ఉండదు, ఫుల్ ఫ్రీగా ఉంటుంది, కానీ వాడు గాలాడదు. ఓకే, సో ఇట్ ఈస్ ఫర్ ఎ రీజన్. మనకి గాడ్ ఇచ్చింది ఫర్ ఎ రీజన్. దే ఆర్ దేర్. అన్నెసరీగా అలర్జీకి సర్జరీ చేయించుకోకండి. బీ పేషెంట్. అసలు ఎందుకు వచ్చింది ఏంటి కరెక్ట్ తెలుసుకోండి. తెలుసుకొని ఫస్ట్ అలర్జీని ట్రీట్ చేసుకుంటే అక్కడ దాకా పోవాల్సిన అవసరం లేదు అని చెప్తున్నాను. ఇప్పుడు మేము ఈ స్టీమ్ ఇన్హలేషన్ తీసుకునేది లంగ్స్ వరకు వెళ్తుందా? ఇప్పుడు స్టీమ్, ఇప్పుడు పసుపు వేస్తారు కొంతమంది, దాని తర్వాత ఈ జండు బామ్ వేస్తారు. వీటి వల్ల ఏంటంటే కొన్నిసార్లు ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు వేసిన పసుపు లంగ్స్ వరకు వెళ్ళదండి, అది అక్కడే ఉంటుంది. దాంతో కాకపోతే కొన్ని కెమికల్స్, ఈ విక్స్ కావచ్చు, జండు బామ్ కావచ్చు, ఇవేంటంటే కొంచెం అబ్జర్వ్ అయ్యి లోపలికి వెళ్తాయి. వాటి వల్ల రేర్గా కొంతమందికి ఎక్కువసార్లు చేస్తారు. కొంతమంది వాళ్ళకి కెమికల్ న్యూమోనైటిస్ అని వస్తుంది. అంటే అది అలాంటి న్యూమోనియా లాగా. యాంటీబయాటిక్స్ కూడా రెస్పాండ్ అవ్వదు, చాలా సఫర్ అవుతారు. తర్వాత లైపోడ్ న్యూమోనియా అని ఒక న్యూమోనియా వస్తుంది. అంటే ఊకి ఆ పర్టికులర్ ఫ్యాట్స్ ఉంటాయి కదా దాంట్లో, ఆ ఫ్యాట్స్ అనేవి లోపల డిపాజిట్ అవుతాయి. సో వాడికి లైపోయిడ్ న్యూమోనియా అనే ప్రాబ్లం కూడా రావచ్చు. సో అన్నెసెసరీగా చేయకూడదు. సో ఇక్కడ స్కిన్కి రాసుకుంటే పర్లా, లంగ్స్లోకి వెళ్తే ప్రాబ్లం కదా. సో కొంచెం బర్నింగ్ సెన్సేషన్ కూడా వస్తుంది. సో బెటర్ టు అవాయిడ్ సచ్ అంటే అన్నెసెసరీ థింగ్స్. నాసిల్ కన్సెషన్ ఎప్పుడైనా తగ్గాలి అన్నప్పుడు అసలు ఏం చేయాలి డాక్టర్ గారు?
నేజల్ కంజెషన్ తగ్గాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అసలు అంటే ఫ్రీక్వెంట్గా వస్తుంది అనుకుందాం, అంటే ఎలర్జీ ఉన్నట్టే కదా. లేదు అప్పుడప్పుడు వస్తుంది, వైరల్ ఇన్ఫెక్షన్ వచ్చినా రావచ్చు, 2 రోజులు ఉంటుంది, తగ్గిపోతుంది, స్టీమ్ చేయండి. అప్పుడు జస్ట్ నార్మల్ వాటర్ పెట్టుకుని చేయొచ్చు, నో ప్రాబ్లం. స్టీమ్ తప్పేం కాదు, చేసుకోవచ్చు. ప్రతిరోజు చేస్తున్నాను, ప్రతిరోజు అవుతుంది అంటే అది ప్రాబ్లం. మరి ఇప్పుడు ఇక్కడ ఏదైనా మేము బ్రీత్ సరిగా ఆడాలని ఏమైనా అప్లై చేస్తాం కదా, విక్స్ అలాంటివి, అవి నిజంగానే లంగ్స్ క్లియర్ చేస్తాయా? లేదండి, చేయవు. అట్లాంటి ఏమి ఉండదు. స్కిన్ వేరు, లంగ్ వేరు కదా. సో ఇట్ ఈస్ నాట్ రియల్లీ రీచింగ్ ఇన్సైడ్. అది ఒకలాంటి సెన్సేషన్, మనకు సైకలాజికల్ ఫీలింగ్. ఆ యూకలిప్టస్ ఆయిల్ స్మెల్ చూసినప్పుడు ఏదో ఒకలాంటి చాలా ఫ్రీగా అలా అనిపిస్తుంది అంతే తప్ప దట్ నథింగ్ ఈస్ హ్యాపెనింగ్, ఏదో టెంపరీ. సో ఏమవుతుందంటే మీరు యూఆర్ బార్గెనింగ్ విత్ యువర్ డిసీజ్. నీకు లోపల జబ్బు ఉంది, అలర్జీ, ఆస్మా ఉంది. సో యూఆర్ గోయింగ్ అండ్ యూజింగ్ అట్ వన్ సిరప్, ఒక స్టీము, ఒక బాము, దాని తర్వాత లేదా ఒక గ్రీన్ కలర్ బ్లూ కలర్ ఇన్హేలర్స్ దొరుకుతాయి, రిలీవర్స్ అంటారు. అవి లాస్ట్ లెవెల్లో వాడతారు. ఎంత వాడతారంటే వారానికి ఒకసారి వాడితే సరిపోయే కేసుకి కొన్ని నెలల్లోనో సంవత్సరాల్లోనో రోజుకి ఒకటి అయిపోయిన పేషెంట్స్ కూడా చూశాను నేను. అది చూసి ఏమనుకుంటారు, అమ్మో ఇన్హేలర్స్ అడిక్టివ్, ఫస్ట్లో నేను ఒక్కటే వాడేవాడిని సంవత్సరానికి, ఇప్పుడు రోజుకోటి అవసరం పడుతుంది అనుకుంటారు. నువ్వు వాడే ఇన్హేలర్ తప్పు అక్కడ. యు ఆర్ యూజింగ్ ద రాంగ్ ఇన్హేలర్. వై ఆర్ యూ యూజింగ్ ఇట్? నీ అంతటా నువ్వు ఫార్మసీకి వెళ్ళి కొనుక్కొని, దట్ ఈస్ రాంగ్ థింగ్ టు డూ. సో అన్నీ చూడడానికి పచ్చడి సీసాల్లో ఒకలానే ఉంటాయి ఇన్హేలర్లు, మందులు వేరే, లోపల ఉండే మందు వేరు. అది ఒక పల్మనాలజిస్ట్ చూసి ప్రిస్క్రైబ్ చేస్తాడు. సో ఓన్ మెడికేషన్, టేకింగ్ మెడిసిన్స్ బై యువర్ సెల్ఫ్, సిరప్స్, ఇవన్నీ ఏం చేస్తారు కొంతమంది అంటే దగ్గు ఆయాసం తగ్గాలని చెప్పి వాళ్ళంతటి వాళ్ళు వాడేస్తారు 2-3 నెలలు. ఆ లోపల ఒకవేళ అది బ్యాక్గ్రౌండ్లో క్యాన్సర్ ఉందనుకుందాం, స్టేజ్ 1 కాస్త స్టేజ్ 4కి వెళ్ళిపోద్ది. అదేదో కామ్గా ఫస్ట్ ముందు డాక్టర్ దగ్గరకు వచ్చి ఉంటే కనీసం ముందు స్టేజ్లోనే బయటపడేది. సో ఓన్ మెడికేషన్ వల్ల, ఈ గూగుల్ చూసి చేసుకోవడం వల్ల వాళ్ళే ఇబ్బందులు పడేస్తున్నట్టు అవుతుంది. అంటే డిసీజ్ని మనం డిలే చేస్తున్నట్టు అవుతుంది, డయాగ్నోసిస్ని. దానివల్ల జబ్బు ఇంకా పెరుగుతుంది కదా. సో సెల్ఫ్ మెడికేషన్, సెల్ఫ్ యాంటీబయాటిక్స్, సెల్ఫ్ ఇన్హేలర్స్ అవాయిడ్ చేయాలి. డాక్టర్ గారు ఇంకోటి మీ వీడియోలోనే కామెంట్స్ రాశారు, కోవిడ్ వచ్చి తగ్గిన తర్వాత వాళ్ళకి స్మెల్ తెలియట్లేదు, అప్పుడు ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి? స్మెల్ అనేది మనకి ఎట్లా వస్తుందండి? ఇట్స్ ఫ్రమ్ ఆల్ ఫ్యాక్టరీ రిసెప్టర్స్, ఇక్కడ ఉంటాయి పైన. సో అక్కడ తెలియట్లేదు అంటే మేబీ దేర్ ఇస్ సమ్ బ్లాక్ హియర్, ఆర్ మేబీ దేర్ ఇస్ సమ్ సైనసైటిస్. అది చెక్ చేయించుకోవాలి. ఎస్, దే కెన్ కన్సల్ట్ అన్ అలర్జిస్ట్ ఆల్సో. సో చూసి దాని ప్రకారం ప్రాబ్లం బట్టి అది అవ్వకపోతే దెన్ వీ కెన్ సెండ్ టు ది ఈఎన్టీ యాజ్ వెల్. ఓకే, వస్తుంటారు డాక్టర్ గారు ఈ ప్రాబ్లంతో మన దగ్గరికి? కోవిడ్ టైంలో ఉండిందండి. అంటే అఫ్ కోర్స్ చాలా మందికి స్మెల్ తెలియకపోవడం, టేస్ట్ తెలియకపోవడం మనం అందరం ఎవరో ఒకరు ఎక్స్పీరియన్స్ చేసే ఉన్నాము. కోవిడ్ వచ్చి తగ్గిపోయిన తర్వాత ఒకవేళ సపోజ్ ఆ పర్సన్కి సైనసైటిస్ డెవలప్ అయింది అనుకోండి, దాంతోపాటు టర్బినేట్స్ అనే ఈ లోపల కండ బాగా పెద్దగా అయిపోవడం వల్ల స్మెల్ సరిగా తెలియదు. అంటే అవి పైన ఉంటాయి రిసెప్టర్స్, స్మెల్ రిసెప్టర్స్ ఎప్పుడైనా. అందుకే మనం ఏమైనా బాగా స్మెల్ తెలియాలంటే మనం గట్టిగా అని పీలుస్తాం, ఇఫ్ యూ రియలీ వాంట్ టు స్మెల్ సంథింగ్. నార్మల్గా పీలిస్తే మనకి అంతగా తెలియదు, న్యాచురల్గానే కొంచెం తక్కువ తెలుస్తుంది హ్యూమన్ బీయింగ్స్కి. బాగా తెలియాలంటే వీ టేక్ ఎ డీప్ బ్రెత్. వాళ్ళకి ఏంటంటే బాగా ముక్కు బ్లాక్ అయిపోతే అసలు స్మెల్లే తెలియదు, కంప్లీట్లీ జీరో అయిపోతుంది. సో దట్ ఈస్ ద ప్రాబ్లం. సో వీళ్ళకి ఏంటి అంటే అదే అంటున్నా, సైనసైటిస్ ఉండొచ్చు, టర్బినేట్ హైపర్ట్రోఫీ అంటాం, మల్టిపుల్ ఇష్యూస్. సో అది కరెక్ట్గా మనం చెక్ చేసుకుని తెలుసుకోవాలి ఏంటి అనేది. సైనస్ అనేది కూడా ఒక పెద్ద ప్రాబ్లం, చాలా కామన్ ప్రాబ్లం అండి, చాలా కామన్ అండ్ కెన్ బి అడ్రస్ విత్ మెడిసిన్స్. చాలా వరకు రేర్లీ కొంతమందికి ఫంగల్ సైనసైటిస్ అవి ఉంటాయి, అంటే అలర్జిక్ ఫంగల్ సైనసైటిస్, వాటికి కొంతమందికి సర్జరీ అవసరం పడుతుంది. ఈ విపరీతమైన పెయిన్, బయటికి వెళ్ళలేకపోతున్నాము, మేము సన్ రైజ్ చూస్తే భయపడుతున్నాము, అలాంటి కామెంట్స్ కూడా చూసాను చాలా మంది. అవును, ఉంటున్నాయి, సైనసైటిస్ ఉంటుంది, కానీ చాలా మంది మైగ్రేన్ అనుకుని మెడిసిన్స్ వాడుతూ ఉంటారు. కరెక్ట్గా దాన్ని డయాగ్నోస్ చేసుకుంటే వీ కెన్ ప్రాపర్లీ. ఒక చిన్న తేడా అంటే ఎలా ఉంటుంది మైగ్రేన్కి సైనసైటిస్కి? సైనసైటిస్ అంటే వేరే కాంబినేషన్ సిమ్టమ్స్ కూడా ఉంటాయి, అంటే నోస్ బ్లాక్ అవుతుంటుంది, తుమ్ములు వస్తుంటాయి, జలుబు వస్తుంటుంది, దాంతోపాటు తలనొప్పి కూడా ఉంటుంది. మైగ్రేన్ ఓన్లీ తలనొప్పి ఉంటుంది బాగా. అండ్ మీరు అన్నట్టుగా లైట్ చూస్తే ట్రిగ్గర్ అవ్వడము, కొంతమందికి సౌండ్స్కి అలా ట్రిగ్గర్ అవుతుంటుంది అనమాట. అది ఒక్కటే ఉంది హెడేక్ అంటే మేబీ పాసిబుల్ ఈ మైగ్రేన్. బట్ సైనసైటిస్లో కూడా ఒక సిమ్టమ్ మాత్రమే కూడా ఉండొచ్చు, కొన్నిసార్లు ఉన్నట్టు కూడా పేషెంట్స్ తెలియదు మనం డయాగ్నోస్ చేసేంత వరకు. ఏదో వాళ్ళకి ప్రాబ్లం ఉన్నట్టు అనిపిస్తుంది, గొంతులోకి ఏదో వస్తున్నట్టు అనిపిస్తుంది తప్ప ఏంటో తెలియదు వాళ్ళకి. మనం డయాగ్నోస్ చేసి చెప్తాం పేషెంట్కి, ఇది ఉంది, సైనస్ ఉంది, అది అని.
ఇట్స్ వెరీ కామన్ ప్రాబ్లం అండి. సో ఎవరికైతే ఎలర్జీస్ ఉంటాయో వాళ్ళకి లాంగ్ స్టాండింగ్ ఎలర్జీస్ ఉన్న వాళ్ళకి కామన్గా ఫామ్ అవుతుంది. ఎలర్జీ అనేది ఏదో ఒక ఎలర్జీ ఎవరికైనా అందరికీ ఉంటుంది కదా డాక్టర్ గారు, ఏదో ఒక్కటైనా ఉంటుంది కదా. ముగ్గురులో ఒకరికి ఉంటుందండి ఎలర్జీ ఏదో ఒకటి. సో ఇట్స్ వెరీ కామన్ ప్రాబ్లం. అది ఏదైనా ఎలర్జీ అవ్వచ్చు, ఫుడ్ ఎలర్జీ అవ్వచ్చు, లేదా స్కిన్ ఎలర్జీ అవ్వచ్చు, డస్ట్ ఎలర్జీ అవ్వచ్చు, మనం అనుకున్నప్పుడు సైనస్ కావచ్చు, ఆస్మా కావచ్చు. ఏదో ఒక ఫామ్లో ఎలర్జీ ఈజ్ ద మోస్ట్ కామన్ ప్రాబ్లం హ్యూమన్ బీయింగ్స్ ఫేస్. ఆగకుండా తుమ్ములు వస్తున్నాయంటే కూడా అది లంగ్స్ ఇష్యూ అన్నట్లేనా? లంగ్స్కి అని కాదండి, అది అది యూజువలీ ఇట్ ఈస్ హే ఫీవర్ అంటాం, డస్ట్ ఎలర్జీ. హే ఫీవర్ అనగానే అదొక టైప్ ఆఫ్ ఫీవర్ ఏమో అనుకుంటాము, బట్ ఇట్ ఈస్ యూజువలీ అలర్జిక్ రైనైటిస్ అనమాట. దాన్నే హే ఫీవర్ అంటాము. సో వాళ్ళకి ఏంటంటే ఇంకా అసలు పడనిది పీలిస్తే వెంటనే వచ్చేస్తుంది. అదే మనం ఐడెంటిఫై చేయాలి. పేషెంట్ వస్తాడు మన దగ్గరికి, కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తాడు, దాని తర్వాత ఎందుకు వస్తుందో కూడా అర్థం కావట్లేదు డాక్టర్, లేవగానే తుమ్ములు వస్తున్నాయి నాకు అంటారు. దెన్ ఇట్ ఈస్ అవర్ డ్యూటీ టు ఐడెంటిఫై వాట్ ఈస్ కాజ్. అసలు ఎందుకు వస్తుందో మనం తెలుసుకుంటాం, స్కిన్ ప్రిక్ టెస్ట్ అని చేసుకుని. కొంతమంది మెడిసిన్ ఆపలేకపోతారు, వాళ్ళకి ఏంటంటే బ్లడ్ ఎలర్జీ టెస్ట్ కూడా చేస్తాం. ఇక్కడికి వస్తే ఏంటంటే శ్వాస హాస్పిటల్కి రూట్ కాజ్ ఏంటో తెలుసుకుంటారు. ప్రతిదీ సర్జరీ కోసం కాదు, మనము ఈ రూట్ కాజు దాన్ని ఏం ట్రిగ్గర్ చేస్తుంది అనేది తెలుసుకుని దానికి ట్రీట్మెంట్ ఇవ్వడం అనేది వీ బిలీవ్ ఇన్ ఇట్. ఇప్పుడు చాలామంది అంటారు, మీరు ఎందుకు టెస్ట్ చేస్తారు ఊరికే నాకు అంటే, మరి నీకు అంత కావాలంటే టాబ్లెట్ ఎవరైనా రాస్తారు కదా బయట ఫిజిషియన్. ఎలర్జీ టాబ్లెట్ బయట మెడికల్ షాప్లో కూడా ఇస్తారు. అట్లా వాడితేనే ఉంటావు లైఫ్లో. అది ఎలర్జీ టాబ్లెట్స్ అని ఫిజిషియన్స్ ఆల్సో రైట్స్ ఎలర్జీ టాబ్లెట్స్. ఎవ్రీబడి కెన్ ట్రీట్ ఎలర్జీ. అదేం పెద్ద ఈ బ్రహ్మ విద్య కాదు కదా. ఎనీబడి కెన్ రైట్ టాబ్లెట్. కానీ అసలు నీకు దేనికి తెలుసుకొని నువ్వు కరెక్ట్గా తెలుసుకొని క్యూర్ చేసుకోవాలనుకుంటే యూ కెన్ కమ్. ఓకే, బికాజ్ రూట్ కాజ్ ఐడెంటిఫై చేసి ఆ పర్టికులర్ దాన్ని ట్రిగర్ అవాయిడెన్స్ చేయమని చెప్తాము. ప్లస్ ఇమ్యూనోథెరపీ కూడా వాడమని చెప్తాం పేషెంట్స్కి. ఇది స్ప్రింగ్ సమ్మర్ ఏమంటారు డాక్టర్? స్ప్రింగ్ ఇప్పుడు మనకి ఏంటంటే మన వింటర్కి సమ్మర్కి మధ్యలో స్ప్రింగ్ అనమాట. సో ఈ టైంలో ఏంటంటే కొంచెం పాలెన్ గ్రెయిన్స్ ఎక్కువ ఉంటాయి, అంటే పుప్పొడి అంటాం కదా, పువ్వుల్లోంచి వస్తుంటాయి. సో యూజువలీ ఏంటంటే అందంగా ఉన్న పువ్వుల్లోంచి పెద్దగా మనకి ప్రాబ్లం ఉండదు. యూజువలీ ద అన్అట్రాక్టివ్ ఫ్లవర్స్ అండ్ స్మాల్ పార్థీనియం అంటాం, చిన్న చిన్న తెల్ల పూలు ఉంటాయి, కాంగ్రెస్ గడ్డి అంటారు కదా. సో అలాంటివి ఆ ఫ్లవర్స్ నుంచి ఎక్కువ పాలెన్ వస్తాయి అనమాట. ఈ పాలెన్ అనేది పీల్చినప్పుడు సేమ్ డస్ట్ వల్ల అయితే ఎలా అయితే తుమ్ములు వస్తాయో పేషెంట్స్కి ఎలర్జిక్ రియాక్షన్స్, దానివల్ల కూడా రావచ్చు. ఇవన్నీ లైఫ్ ఉన్నవి. పాలెన్, డస్ట్ అంటే డస్ట్ అంటే వాట్ ఐ మీన్ ఇస్ హౌస్ డస్ట్ మైట్స్ ఆర్ డాగ్ డాండర్ కావచ్చు, అంటే యానిమల్ ఫర్, సంథింగ్ అవుట్ ఆఫ్ లైఫ్. కొన్ని లైఫ్లెస్ ఉంటాయి, పర్ఫ్యూమ్స్, అగర్బత్తీస్, వెహికల్ డస్ట్, రబ్బర్ టైర్ డస్ట్, బయట కన్స్ట్రక్షన్ డస్ట్, బయట ఉండే డస్ట్. సో వీటి వల్ల కూడా ట్రిగ్గర్ అవ్వచ్చు, కానీ వాటిని టెస్ట్ చేయలేం. మంచి ఫ్రాగ్రెన్స్ వచ్చేది కూడా మనకి ఎలర్జీ వస్తుందా? ఎలర్జీ ఒకటే కాదు, ఇట్ కెన్ ఆల్సో కాజ్ ఎండోక్రైన్ ప్రాబ్లమ్స్. ఆ స్మెల్స్ ఏవో అనుకుని మనం రాసుకుని చేసుకుని పీల్చి చేస్తే దే ఆర్ ఆల్టరింగ్ యువర్ కెమికల్ హార్మోన్స్ ఇన్ యువర్ బాడీ. కొన్ని ఆటో ఇమ్యూన్ డిసీజెస్ రావచ్చు, థైరాయిడ్ ఇష్యూస్ రావచ్చు. సో మనం ఏది వాడినా కూడా మితంగా వాడాలి. డాక్టర్ గారు, మీరు ఇక్కడ ఉండే వీళ్ళ గురించి చెప్తున్నారు. ఫార్మర్స్ వాళ్ళు చాలా మందులు స్ప్రే చేస్తూ ఉంటారు, వాళ్ళు ఎప్పుడు వాటితోనే ఉంటూ ఉంటారు. అలాంటి వాళ్ళకి అసలు ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి? వాళ్ళ లంగ్స్ బాగుండాలంటే అసలు ఏం టిప్స్ ఉంటాయి? ఫార్మర్స్ కానీ రూరల్ ఏరియాలో ఉండేవారు కానీ చాలా హెల్తీగా ఉంటారండి. వాళ్ళకి ఎలర్జీస్ తక్కువ. ఎందుకంటే వాళ్ళ ఇమ్యూన్ సిస్టమ్ ఈజ్ ట్రైన్డ్ వెరీ రోబస్ట్లీ. వాళ్ళు చిన్నప్పటి నుంచి కూడా క్యాటిల్కి ఎక్స్పోజ్ అయి ఉంటారు. వాటిలో ఎండోటాక్సిన్స్ అని ఉంటాయి, ఆ పేడ ఉంటుంది దగ్గరలో, గడ్డి ఉంటుంది, దాని తర్వాత పొలంకి వెళ్తారు, డిఫరెంట్ పాలెన్స్ ఉంటాయి. చిన్నప్పటి నుంచి వాటికి ఎక్స్పోజ్ అయి ఉన్నారు. సో బాడీ హ్యాస్ అడాప్టెడ్ అండ్ ఇమ్యూన్ సిస్టమ్ నోస్ దట్ దే ఆర్ సేఫ్. అన్నెసరీగా రియాక్ట్ అవుతుంది. అసలు ఎలర్జీ అంటే ఏంటి? అన్నెసెసరీ రియాక్షన్. అంటే అది అసలు సేఫే పీలడము, పీల్చి వదిలేస్తే ఏం పర్లేదు, కానీ పీల్చింది వీడికి ఆ ఇమ్యూన్ సిస్టమ్ తెలియదు, ఇది కొత్తది అనమాట, ట్రైన్ అవ్వాల. సో దాన్ని కూడా ఒక వైరస్ బ్యాక్టీరియా లాగానే ట్రీట్ చేసి అటాక్ చేస్తుంది బాడీ. అదే ఎలర్జీ. వాళ్ళు సేఫ్ జోన్లో ఉన్నారు. అయితే వాళ్ళు చాలా వరకు కూడా వాళ్ళ ఇమ్యూన్ సిస్టమ్ ఈస్ ట్రైన్ వెరీ వెరీ వెల్. రూరల్ ఏరియాస్ నుంచి పెద్దగా ఎక్కువ చూడం, బట్ ఈ పర్టికులర్ రూరల్ ఏరియాస్లో కూడా, విలేజెస్లో కావచ్చు, పొలాల్లో కావచ్చు, అగైన్ దే ఆర్ యూజింగ్ కెమికల్స్. మళ్ళీ ఆ స్ప్రే చేయడం కానీ లేదా డిఫరెంట్ కెమికల్స్ వాడతారు. వాళ్ళకి రావచ్చు, కెమికల్స్ వల్ల రావచ్చు. అది ఏరియాలో ఉన్న కెమికల్స్ వల్ల ట్రిగ్గర్ అవ్వచ్చు. సో మన ఇమ్యూన్ సిస్టమ్ అనేది టైప్ 1 అని ఉంటుంది అనమాట. దట్ ఈస్ గుడ్ ఆ ట్రైనింగ్. అర్బన్లో కూడా చాలా మందికి టైప్ 1 ఉంటుంది, కొంతమందికి టైప్ 2 T2 రెస్పాన్స్ అంటాం. ఇంకా వాళ్ళకి చాలా అంటే ఏదైనా ప్రాబ్లం, ఇంకా స్విచ్ ఆన్ చేస్తే ఆఫ్ చేయడం కష్టం.
ఎలర్జీ అనేది ఒక చైన్ రియాక్షన్ లాగా అనమాట ఇక కంటిన్యూస్లీ. అంటే వాళ్ళ ఇమ్యూన్ సిస్టమ్ ట్రైన్ అవ్వడమే అటు ట్రైన్ అయింది, రాంగ్ ట్రైనింగ్. ఈ ఎలర్జీని ఇమ్యూనోథెరపీ చేసేది ఏంటి అంటే రాంగ్ ట్రైనింగ్ అయిందని మళ్ళీ రైట్ ట్రైనింగ్ చేయడం. అందుకే రూట్ కాజ్ని ఐడెంటిఫై చేసి క్యూర్ చేసే అవకాశాలు ఉంటాయని చెప్తాం పేషెంట్కి. సో టు ఎ సర్టెన్ ఎక్స్టెంట్. ఎస్. ఇప్పుడు లంగ్స్ డాక్టర్ దగ్గరికి, పల్మనాలజిస్ట్ దగ్గరికి ఎన్నాళ్ళకి ఒకసారి వెళ్ళాలి? ప్రాబ్లం ఉంటే వెళ్ళాలి. వాళ్ళకి ప్రాబ్లం ఉందని తెలియట్లే కదా డాక్టర్ గారు, ఒక చిన్న గడ్డ వచ్చిన లంగ్స్ లో తెలియని పరిస్థితి ఉంది కదా, సిమ్టమ్స్. గుడ్ క్వశ్చన్. దట్ ఈస్ లంగ్ క్యాన్సర్ మీరు మాట్లాడేది. అంటే లంగ్ క్యాన్సర్ అదే దాంతో ప్రాబ్లం ఏంటి అంటే 70 to 80% ఆఫ్ లంగ్ క్యాన్సర్స్ పేషెంట్స్కి థర్డ్ స్టేజ్లోనో ఫోర్త్ స్టేజ్లోనో ఐడెంటిఫై అవుతుంది. ఫస్ట్ స్టేజ్ సెకండ్ స్టేజ్లో ఎవరు రారు, బికాజ్ ఏమి ఉండదు సిమ్టమ్ అక్కడ, సిమ్టమే ఉండదు, దే ఆర్ టోటలీ నార్మల్. దీనికోసము స్క్రీనింగ్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి. ఎలాగైతే బ్రెస్ట్ క్యాన్సర్కి స్క్రీనింగ్ ఉందో మ్యామోగ్రామ్ అంటాం, ఎలా అయితే సర్వైకల్ క్యాన్సర్కి స్క్రీనింగ్ ఉందో ప్యాప్ స్మియర్ అంటాం, ఇవన్నీ కూడా మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియావి నేషనల్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి. కానీ లంగ్ క్యాన్సర్కి నేషనల్ ప్రోగ్రామ్ లేదు. బ్రెస్ట్ క్యాన్సర్కి సర్వైకల్ క్యాన్సర్కి ఎందుకు ఉన్నాయి? బికాజ్ ఇట్ ఈస్ ఈజీ, ఇట్ ఈస్ చీప్. ఒక ప్యాప్ స్మియర్ ఎంత అండి? ఇట్స్ వెరీ సింపుల్ థింగ్ టు డూ, ఇట్ ఈస్ నాట్ ఎ బిగ్ థింగ్ టు డూ, ఖర్చే అవ్వదు. ఒక సిటీ స్కాన్కి ఎంత ఖర్చు అవుద్ది? మామూలుగా జబ్బు ఉన్నప్పుడు సిటీ స్కాన్ రాస్తేనే పేషెంట్స్కి ప్రాబ్లము, జబ్బు లేనప్పుడు రాస్తే ఇంకేమంటారు మనల్ని? సో ఐడియల్లీ ఫారిన్ కంట్రీస్ అన్నిట్లో కూడా దెర్ ఇస్ ఎ కాన్సెప్ట్ కాల్డ్ ఎస్ లో డోస్ సిటీ స్కాన్. లో డోస్ అంటే అతి తక్కువ డోస్ తోటి కూడా సిటీ స్కాన్ అవుతుంది. లో డోస్ తక్కువ డోస్ ఇక్కడ కూడా చేస్తాం మనం, ఈవెన్ వీ డూ ఇట్ హియర్. ఎవరికైతే ఇవన్నీ అర్థమవుతాయో, ఎందుకు చేస్తున్నావు, ఈయన ఎందుకు చేస్తున్నాడు స్కాన్ ఇప్పుడు నాకు 100 రకాలు ఆలోచిస్తారు. అట్లా కాకుండా స్ట్రైట్గా ఆలోచించి చెప్పింది వినే వాళ్ళకి వీ డూ ఇట్. సార్ నేను స్మోకర్ని, నా అంటే 10 years 20 years నేను స్మోక్ చేస్తున్నాను, నా లంగ్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం అనుకుంటున్నాను. 2 different types of టెస్ట్ ఉంటాయి. సో మినిమం 20 to 30 pack years ఉన్నాయి పేషెంట్కి. అంటే ఒక ప్యాక్ ఆఫ్ సిగరెట్స్ పర్ డే ఫర్ more than 20 years to 30 years ఈజ్ ఎ క్రైటీరియా టు స్క్రీన్ ద పేషెంట్ విత్ లో డోస్ సిటీ స్కాన్. అలా ఉంది అంటే కనుక వీ అడ్వైజ్ లో డోస్ సిటీ వెళ్ళి చేయించుకుని రండి, లో డోస్ సిటీ స్కాన్ చేయించుకుని వస్తాడు. దేర్ ఆర్ పేషెంట్స్ హూమ్ వీ హ్యావ్ ఐడెంటిఫైడ్ స్మాల్ నాడ్యూల్స్, 6 mm నాడ్యూల్స్, 8 mm నాడ్యూల్స్, 1 centimeter నాడ్యూల్స్, వెళ్ళి బయాప్సీ చేస్తే క్యాన్సర్ లాగా బయటపడ్డాయి. దట్ ఈస్ స్టేజ్ 1. అది తీసేస్తే క్యూర్. స్మోకింగ్ ఆపేసి ఎవ్రీ ఇయర్ రిపీట్ చేసుకుంటారు. కానీ అలా ఎంతమంది చేయగలుగుతారు మన కంట్రీలో? కానీ అవేర్నెస్ ఉంటే ముందుగానే అవేర్నెస్. ఇప్పుడు అదొక మనం ఇవన్నీ చేసేది దేనికోసం? అవేర్నెస్ కోసమే కదా. దిస్ ఇస్ టు ఇంక్రీజ్ అవేర్నెస్. సో మీకు ప్రాబ్లం ఉన్నప్పుడు ఒక డాక్టర్ ఈ పర్టికులర్ టెస్ట్ అడ్వైజ్ చేసినప్పుడు చేయించుకోవడం మీకే మంచిది, డాక్టర్కి ఏం రాదు. దాని తర్వాత ఇంకొకటి ఈ బ్రీదింగ్ టెస్ట్ ఉంటాయి. సో పేషెంట్కి లంగ్ 50% డ్యామేజ్ అయ్యేంత వరకు వాడికి తెలియదు లంగ్ ఆయాసం అనేది. సో 20% ప్రాబ్లం డ్యామేజ్ అయిన తర్వాత కూడా ఐడెంటిఫై చేసే టెస్ట్ ఉన్నాయి. అంటే స్మాల్ ఎయిర్వేస్ అనేది ఎక్కువ డ్యామేజ్ అవుతాయి సిఓపిడిలో, అది ఐడెంటిఫై చేసే టెస్ట్ కూడా ఉంది. సో స్మోకర్ వచ్చేసి ఇవన్నీ నాకు తెలుసుకోవాలి అంటే చేసే టెస్ట్ ఉన్నాయండి, దెర్ ఇస్ నో డౌట్. స్మోకర్ అనే కాదు, లంగ్ ఎయిర్ పొల్యూషన్కి ఎక్కువ ఎక్స్పోజ్ అయి ఉన్నాడు, లేదా ఫ్యామిలీ హిస్టరీ ఆఫ్ క్యాన్సర్ ఉంది. సో లిక్విడ్ బయాప్సీ అనే టెస్ట్ కూడా ఉంటాయి, కొన్ని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టెస్ట్ అనమాట. అంటే వాళ్ళు చేయించుకోవడానికి రెడీగా ఉంటే దర్ మెనీ టెస్ట్ దట్ కెన్ బి డన్ టు ఐడెంటిఫై అట్లీస్ట్ ప్రొయాక్టివ్గా ముందు చూపుతోటి. దాన్ని ప్రైమరీ ప్రివెన్షన్, ప్రైమార్డియల్ ప్రివెన్షన్ అంటాం. బట్ ఇట్ ఈస్ కాస్ట్లీ హియర్, దట్ ఈస్ ద ప్రాబ్లమ్. అదే ఒక ప్యాప్ స్మియర్ అంటే ఇట్ ఈస్ ఎంత వెరీ 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 చీప్. సో more than 10 crore to 15 crore Indians have been screened. Indians అంటే లేడీస్ అంటారు, women have been screened for cervical cancer using pap smear by the government of India. But as there is no program for lung cancer screening, even though it is the most common cancer in India, because cost is involved, government is not ready to bear that cost. And in private not every patient will get it done. ప్రైవేట్లో పేషెంట్ చేయించుకోవాలి అంటే కొంచెం ఎఫోర్డబిలిటీ ఉండాలి అండ్ కొంచెం అవేర్నెస్ ఉండాలి. ఇది చెస్ట్ ఎక్స్రేలో ఏం తెలీదు అంటే 1 centimeter కంటే చిన్నవి కనపడవండి ఎక్స్రేలో. 2 centimeters కంటే చిన్నవి కనిపిస్తాయి. 1 centimeter ఉంటే కూడా తెలుస్తుంది క్షుణ్ణంగా చూస్తే. కానీ ఎక్స్రే ఎలాంటి టెస్ట్ అంటే ఇట్ ఈస్ ఎ గుడ్ స్క్రీనింగ్ టెస్ట్. అంటే బాగా అంటే కనిపిస్తే బాగా అనిపిస్తుంది, మిస్ అయ్యేవి కూడా చాలా ఉంటాయి. అదే ఎక్స్రే ఒక 10 మంది రేడియాలజిస్ట్ చూపిస్తే 10 రకాలుగా ఇస్తారు రిపోర్ట్స్. దిస్ అ హై ఇంటర్ అబ్జర్వర్ వేరియబిలిటీ అంటాం. ఒక టెస్ట్ ఉంది, ఈసీజీ ఉంది, దానికి స్టాండర్డ్ ప్రోటోకాల్ ఇది ఉంటే ఇది అని. ఎక్స్రేకి అట్లా కాదు కదా, ఎవ్రీ ఎక్స్రే ఇస్ ఎ న్యూ ఎక్స్రే ఫర్ అస్. ఏ ఎక్స్రే కూడా ఒకలా ఉండదు. ఓకే, సో కొన్ని హార్ట్ వెనకాల ఉంటాయి గడ్డలు, అవి ఎంత పెద్దగైనా కనపడవు, 3-5 centimeters అయినా కనపడవు, బికాస్ ఇట్ ఈస్ హైడింగ్ బిహైండ్ ద హార్ట్. అన్లెస్ ఇట్ ఈస్ కొలాప్సింగ్ ద లంగ్ సెగ్మెంట్,
అంటే లంగ్ అనేది కొంచెం బ్లాక్ అయితే తప్ప పెద్దగా అంత ఈజీగా కనపడదు. సో అట్లా బోన్స్ ఉంటాయి, మన చెస్ట్ అంతా కూడా రిబ్స్ ఉంటాయి కదా, రిబ్ వెనకాలే దాక్కుంది అనుకోండి ఒక ఒపాసిటీ చిన్నది కనపడదు. సో ఒకవేళ పెద్ద వెంట ఈజీగా కనిపిస్తే అప్పుడు మనకి అసలు ఇవన్నీ పెద్దగా ప్రాబ్లం లేదు. సో చిన్న చిన్నవి తెలుసుకోవడానికి కోసం అంటే మనం స్టేజ్ 1 స్టేజ్ 2 గురించి మాట్లాడుతున్నాం ఇక్కడ లంగ్ క్యాన్సర్ అంటే అతి తక్కువ సైజ్ నాడ్యూల్స్. వాటిని తెలుసుకోవాలంటే సిటీ స్కానే, లోడో సిటీ స్కాన్. ఎవరికైతే బాగా స్మోకింగ్ హిస్టరీ ఉందో, ఇండస్ట్రీస్లో ఎక్కువ పనిచేస్తున్నారో, ఇంతకుముందు టీబీ వచ్చి కొంచెం మచ్చలాగా ఉండిపోయి హీల్ అయిందో, ఆ మచ్చలోంచి కూడా క్యాన్సర్ రావచ్చు కొంతమందికి. టీబీ తగ్గిస్తారా డాక్టర్ గారు? టీబీ ఈజ్ ఏ క్యూరబుల్ ప్రాబ్లం. టీబీ అనేది హైయెస్ట్ కేసెస్ మన దేశంలోనే ఉన్నాయి వరల్డ్లో. 25% ఆఫ్ ఆల్ కేసెస్ ఇన్ ద వరల్డ్ ఆర్ ఇన్ ఇండియా. ఇన్ దాట్ మళ్ళీ ఇండియాలోనే హైయెస్ట్ నెంబర్ ఆఫ్ డ్రగ్ రెసిస్టెంట్ టీబీ కేసెస్ ఉన్నాయి. మందులకు పని చేయనివి. అదే ఎండిఆర్ అంటాం, మల్టీ డ్రగ్. టీడీఆర్ అంటాం, టోటలీ డ్రగ్ రెసిస్టెంట్. ఎక్స్డిఆర్ అంటాం, ఎక్స్ట్రీమ్లీ డ్రగ్ రెసిస్టెంట్. ఏది పని చేయదు, వెరీ వెరీ డేంజరస్. సో మనదేంటి, గవర్నమెంట్ ఈస్ డూయింగ్ ఏ గుడ్ జాబ్ ఇన్ హ్యాండ్లింగ్ టీబీ కేసెస్. మనకి ఏంటంటే 2025, 2030 కల్లా వెళ్ళిపోవాలి టీబీ అనేది టార్గెట్. 2030 కల్లా. ఇట్స్ ఎ వెరీ వెరీ డిఫికల్ట్ థింగ్. బికాజ్ నేను ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక హాస్టల్ ఉంది, ఒక పేషెంట్ ఉన్నాడు, కొలీగ్స్ ఉంటారు, 6 members 8 members ఉంటారు ఒక రూమ్లో. అందుకే వస్తాయి జబ్బులు. దాన్నే డెన్సిటీ ఆఫ్ పాపులేషన్ అంటాం, ఓవర్ క్రౌడింగ్. ఒకరు ఉండాల్సిన చోట 10 మంది ఉంటే అట్లనే అవుతుంది. పీల్చిన గాలి రిపీటెడ్గా పీల్చి వీడి ఒక్కరికున్నా సరే మిగతా అందరికి స్ప్రెడ్ అవుతుంది. అలాంటప్పుడు ఎట్లా క్యూర్ చేస్తామని 2030 కల్లా ఇండియా నుంచి బయటికి ఎట్లా పంపిస్తాం? సో పేషెంట్స్కి అవేర్నెస్ ఉండాలా. ఒక వారం 2 వారాల కంటే దగ్గు ఎక్కువ ఉందంటే రావాలి డాక్టర్ దగ్గర, పల్మాలజిస్ట్ దగ్గరికి వెళ్ళాలి, ఎక్స్రే చేయించుకోవాలి, తెమ్మడ పరీక్ష చేయించుకోవాలి. దాంట్లో బయటపడితే ఆబ్వియస్లీ ట్రీట్మెంట్ ఇస్తే క్యూర్ అయిపోతుంది. డ్రై కాఫ్ ఉంటుందా వాళ్ళకి? టీబీలో అందరికీ తెమ్మడ రావాలని ఏమీ లేదు. చూస్తే లంగ్స్ అంతా కూడా మొత్తం ఎఫెక్ట్ అయి ఉంటాయి, కానీ ఇంత తెమ్మడ కూడా బయటికి రాదు. ఓన్లీ డ్రై కాఫ్ ఉంటుంది పేషెంట్కి. అలాంటప్పుడు మేమే లంగ్స్లో ఒక ట్యూబ్ వేసి బ్రాంకోస్కోప్ అంటాం, అక్కడి నుంచి శాంపుల్ తీసి టెస్ట్ పంపిస్తాం. సో అలా బయటపడచ్చు టీబీ అనేది. దాని తర్వాత టీబీ వల్ల కొంతమందికి లంగ్స్ అనేవి కొంచెం నేరో అయిపోయి కొంచెం క్లోజ్ అయిపోతుంది. అంటే లిటరలీ లంగ్ ఎంట్రన్స్ అనేది క్లోజ్ అయిపోతుంది. లంగ్ ఎలా ఉంటుంది, చెట్టు ఎలా ఉంటుంది చూడండి ఒకసారి. పెద్దది మనకి ఇది ఉంటుంది, ఇది ట్రంక్ ఉంటుంది కదా సెంటర్లో, అది బ్రాంచెస్ అవుతాయి, 2 branches. లంగ్ కూడా అలానే, ఆ 2 branches ఒక బ్రాంచ్ కంప్లీట్ బ్లాక్ అయిపోతుంది. దెన్ గాలే వెళ్ళదు కదా అటువైపు, కంప్లీట్ కొలాప్స్ అయిపోతుంది లంగ్. దాన్ని డెస్ట్రాయిడ్ లంగ్ అంటాం. సో ఇవి కూడా చాలా చూస్తుంటాం. సో డెస్ట్రాయ్ అవ్వబోయే లంగ్స్ కూడా తెలుస్తాయి మనకి బ్రాంకోస్కోపీ అనే టెస్ట్లో. ఇంత ఆల్మోస్ట్ పిన్ హోల్ లాగా అయిపోయి ఉంటుంది. ఆ టైంలో పేషెంట్కి ట్రీట్మెంట్ చేసినా కానీ వాడు మంచిగా మళ్ళీ నార్మల్ అయిపోవచ్చు లంగ్. కొంచెం డిలే చేసినా లేదా మనం చెప్పింది వినకుండా నెగ్లెక్ట్ చేసినా దేర్ కంప్లీట్లీ లంగ్ ఈజ్ గాన్ ఫర్ ఎవర్. ఒక లంగ్తో కూడా బతకొచ్చా? ఆయాసం ఉంటుందండి ఎప్పుడు. ఒక కిడ్నీతో హ్యాపీగా బతకొచ్చు, ఒక లంగ్ తోటి ఆయాసంతో బతకొచ్చు. బ్రీతే కదా డాక్టర్ గారు మనకి సరిగా ఎవ్రీడే తెలుస్తుంది ఆయాసం వాళ్ళకి. దగ్గు కూడా రావచ్చు, ఇన్ఫెక్షన్స్ తొందరగా వస్తాయి, కొంచెం ఎక్కువ అని పీల్చుకుంటుంటారు అనమాట. డాక్టర్ గారు, దగ్గు జలుబులు ఇలాంటివి ఎక్కువ రోజులు ఉంటున్నాయి, 2-3 weeks కన్నా ఎక్కువగా ఉన్నాయి, కఫం పడుతున్నట్లుగా ఉంది, లేదా ఏదో అన్ఈజీగా ఉంది, బ్రెత్లెస్నెస్ ఉంది అన్నప్పుడు ఖచ్చితంగా డాక్టర్ దగ్గరికి వెళ్ళాల్సిందే. చాలామంది న్యాచురల్ రెమెడీస్ ఇలాంటివి పాటిస్తూ ఉంటారు. వాడినా 7 days వాడకపోయినా 1 week అనే నానుడిని పట్టుకొని అలాగే ఉంటారు. కానీ ఈ లంగ్స్ అనేవి డ్యామేజ్ అవుతూ ఉంటాయి. అంతేకాదు అవేర్నెస్ లేకపోవడం వల్ల లంగ్ క్యాన్సర్ అనేది బాగా పెరిగిపోయింది. ఎప్పుడో లాస్ట్ స్టేజ్లో మాత్రమే లంగ్ క్యాన్సర్ బయటపడుతున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. డాక్టర్ దగ్గరికి వెళ్తే ఉంటుంది, స్క్రీనింగ్ అనేది ఉంటుంది, ఎట్లా దాన్ని గుర్తించాలి, ఏంటి టెస్ట్లు అనేవి ఉన్నాయి, అందరూ కూడా పాటించాలని కోరుకుందాం. ఇక న్యాచురల్ హోమ్ రెమెడీస్ జోలికి పోకుండా ఉంటేనే మంచిది. సైనస్, ఎలర్జీ, ఆస్తమా ఇలాంటి వాటన్నిటికీ చక్కని ట్రీట్మెంట్ ఉంది శ్వాస హాస్పిటల్. సో అంటే ఎప్పటి నుంచో ఇక్కడ బ్రీత్ సరిగా లేని వాళ్ళ కోసం ఈ హాస్పిటల్ అన్నట్లుగా ఉంటుంది, శ్వాసలో స్వేచ్ఛ కోసం అన్నట్లు. నిజంగానే డాక్టర్ గారు, ఒక్క క్షణం ఊపిరి ఆడకపోతే ఎట్లా ఉంటుంది ఆ పరిస్థితి? సో ఇబ్బంది పడుతున్న వాళ్ళు కాంటాక్ట్ చేయాలని కోరుకుందాం. ఇక్కడ ఏంటంటే రూట్ కాజ్ ఏంటి తెలుసుకొని దానికి ట్రీట్మెంట్ అనేది ఉంటుంది. సో గ్రూప్ ఆఫ్ డాక్టర్స్ ఉంటారు. సో అందరూ టీమ్ ఆఫ్ పల్మాలజిస్ట్ ఉంటామండి. సో ఏంటి అంటే ఇప్పుడు దగ్గు ఆయాసం అనేది 100 జబ్బులో రావచ్చు. అది ఏ జబ్బో తెలుసుకోకుండా బ్లైండ్గా కాఫ్ సిరప్స్ వాడడం అనేది చీకట్లో బాణాలు వేసినట్టు. అవును, టార్గెట్కి గురి పడదు. సో గురి కుదరాలి అంటే అసలు అదేంటో తెలుసుకోవాలంటే మేము వాళ్ళ దగ్గర తీసుకునే హిస్టరీ, మేము వాళ్ళని ఎగ్జామిన్ చేసే విధానము, దాంతో పాటుగా చేసే టెస్ట్లతోటి మనకి ఫైనల్ రిజల్ట్ అనేది వస్తుంది. దాని తగ్గట్టుగా పేషెంట్గా ఉండే ట్రీట్మెంట్ తీసుకుంటే మంచి రిజల్ట్స్ అనేవి ఖచ్చితంగా వస్తాయి.
ఇది ఉంది బాబు, మీకు ఈ స్టేజ్ ఉంది, ఇక్కడ అవ్వదు, మీరు మన ఫర్దర్గా వెళ్ళి క్యాన్సర్ డాక్టర్ని కలవాలి, లేదా అక్కడికి వెళ్ళాలి, ఇక్కడికి వెళ్ళాలి, మేమే చెప్తాం. చేయగలిగింది ఖచ్చితంగా చేస్తాం. ఎస్, చక్కటి ఇన్ఫర్మేషన్ డాక్టర్ గారు. ఫాలో అవ్వాలని కోరుకున్నాం. ధన్యవాదాలు. నమస్తే, థ్యాంక్ యూ అండి. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.